నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దామా? అంటే రాజులు మర్మాలు అలా ఏదో మెలికలు తిరిగిపోయి అలాంటి కథలు కాకుండా 2 పెళ్లిళ్ళు 3 పెళ్లిళ్ళు కాకుండా ఈజీగా సింపుల్ గా మనలాంటి ఒక సాధారణ వ్యక్తి కథ చెప్పుకుందాం జయ. సూపర్. పరోపకారి అండి పరోపకారి పాపన్న ఒకటి కాదు, ఓకే 5 కథలు మన దగ్గర ఉన్నాయి. ఓకే. ఇంకా కొత్త కథలు కనపడితే అవి కూడా చెప్తాను. కాదు రమగారు, ఏ స్టోరీకి ఆ స్టోరీ ఎండ్ అయిపోతుందా లేకపోతే కంటిన్యూ అవుతుందా? ఇది పరోపకారి పాపన్న అనేవాడి జీవితం, అతని జీవితంలో జరిగిన ఒక్కొక్క సంఘటన, అతను ఎట్లా ఇతరులకు సహాయం చేశాడు. మామూలుగా మనకు కూడా ఎక్కువ మందికి హెల్ప్లు చేసేవాళ్ళని పరోపకారి పాపన్న అంటుంటాం. అవునవును. ఇది 1950s చందమామలో వచ్చింది సిరీస్. బాగా పాత కథలే, బాగుంటాయి కథలు, సింపుల్గా ఉంటాయి కథ, ఇంతేనా అనిపించదు. ఓకే. ఇలా ఇతరులకు సహాయం చేయటం గురించి వాళ్ళు ఎంత మంచిగా చేస్తారో కొంతమంది, వాళ్ళని తెలుసుకోవడం చాలా బాగుంటుంది అనిపిస్తుంది. నాకు మహా ఇష్టం పాపన్న కథలు, తప్పకుండా బాగుంటాయి కథలు. పూర్వం ఒక రామాపురం అనే ఒక చిన్న ఊళ్ళో ఒక తల్లి కొడుకు ఉండేవాళ్ళు. తండ్రి లేడు. అయితే ఆవిడ కొంచెం పెద్ద వయసులోనే పిల్లాడు పుట్టాడు. కాస్త పెద్ద, ఆవిడ పెద్దది, పిల్లాడు చిన్న పిల్లాడు. వాడిని అందరూ పాపన్న అని పిలిచేవాడు. పాపాయి, పాపోడు అలా పిలుస్తుంటారు కొన్ని ఊళ్ళలో. ఆ పాపోడే పాపన్న అయ్యాడు. అయితే ఈ పాపన్న ఏంటంటే కొంచెం అమాయకుడు, మంచివాడు. ఎవరో ఒకళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండేవాడు. వాళ్ళమ్మ పాపం పినికి సాయం చేయరా, పాపం వీళ్ళకి చేయరా పాపం అనేది మొదట. క్రమంగా వీడు ఎంతసేపు ఎవరో ఒకళ్ళకి సాయం చేస్తూ ఉండేవాడు. వాళ్ళమ్మ ఇలా అయితే ఎలాగరా సొంతం చూసుకోకపోతే అనేది. అంటే ఏమనేవాడు, పాపం వాళ్ళే పేదవాళ్ళమ్మ, వాళ్ళు మనకేమి ఇస్తారు అనేవాడు. ఎవరైనా ఏదైనా పని చేస్తుంటే ఒరే పాపన్న రారా సాయం పట్టరా అంటే సాయం చేయటం. ఒరే పాపన్న కాస్త ఇది ఎవరికైనా ఇచ్చిరారా, వాళ్ళు ఎవరికైనా అక్కడ పోయి అక్కడ ఇచ్చేయటం. ఇక ఎంతసేపు వాళ్ళకి ఆ పని చేయటం, వీళ్ళకి ఈ పని చేయటం, ఇదే. సొంతానికి ఏమీ లేదు. ఎక్కడైనా ఓ చోట పని చేసి ఓ ఉద్యోగంలాగా చేసి 10 రూపాయలు తెచ్చుకోవాలి, ఏదైనా నేర్చుకోవాలి. వీడు పని చేయటమే, ఆ పని చేయటం, ఈ పని చేయటం, అన్ని పనులు వచ్చు, అవే వస్తాయి అంతేగా. ఇప్పుడు ఎవరో దున్నుతున్నారనుకో, ఈ పూట పని మనిషి రాలేదు, వాడు ఎవడో రాలేదురా, నువ్వు కూడా రావా అంటే వెళ్ళిపోతాడు. ఈ బరువు ఎత్తవా అంటే వెళ్ళిపోతాడు. నీళ్ళు తెచ్చిపెట్టవా అంటే వెళ్ళిపోతాడు. వాళ్ళమ్మ చెప్పేది కానీ అతను వినేవాడు కాదు. అలాగే గడిచేది. అయితే ఏమైంది, కొంతకాలం కాస్త పెద్దవాడు అయ్యాక వాళ్ళమ్మ ఒకనాడు ఏకాదశి నాడు ఉపవాసం, ద్వాదశి వచ్చింది. వస్తే ఆ పూట దేవుడికి ఏదో చేసి పెడదామని అనుకుంది. చేసి పెట్టాలి, ఏదైనా దేవుడికి నైవేద్యం పెట్టుకోవాలి, పాయసము అవి పెడదామనుకుంది. అయితే పాయసం పెట్టదలుచుకుంది కదా, అందుకని ఏమందంటే కొడుకుని బెల్లము, తర్వాత మినువులు, పప్పు బెల్లము, నెయ్యి తెమ్మని చెప్పింది. ఒక ఏదో చేతిలో పెట్టింది రూపాయి. సరే అది జేబులో పెట్టుకున్నాడు. వాటి కోసం బయలుదేరితే ఆ ఊళ్ళో ఒక రెడ్డి గారినాడు. ఆయన గుమ్మ మీద కూర్చుని ఉన్నాడు. ఒరే పాపన్న సమయానికి కనపడ్డావరా, మా పని మనిషి పనమ్మాయి పని చేస్తుంది రామి, అది రాలేదురా, ఇంకా చాలా ఆలస్యం అయిపోయింది, ఇంట్లో గొడవగా ఉంది, మేము కూడా ఎక్కడికో వెళ్ళాలి, కాస్త రామిని కేకేసుకురారా అన్నాడు. ఇతను పప్పు పాయసం మాట మర్చిపోయాడు, వదిలేశాడు. ఇంకా రామి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. రామి దగ్గరికి వెళ్తే ఆ రామి దానికి 2-3 ఆవులు ఏవో ఉన్నాయి, పాలు పిండి ఎవరికో పోస్తుంది. ఏమంది, ఇవాళ పొద్దున్నే ఆవు తన్నింది బాబు, అదేమిటో సెటిల్ అవ్వలేదు, దాన్ని సర్దేసరికి ఇంత సమయం పట్టేసింది, రెడ్డి గారు గోలెడుతున్నారు ఏమిటోను, సరే పాలు తీసాను, ఒక పని చేయవా, కాస్త ఈ పాలు తీసుకెళ్ళి నా వతన వాళ్ళకి ఇచ్చేవా బాబాబు అంది. అదెంత భాగ్యం, ఇస్తాలే అన్నాడు. బాగానే ఉందిగా, రెడ్డి గారి పని అయ్యింది, రామి వెళ్ళిపోతుంది, ఆయనకు తొందర కదా, పోనీ రామి పని అవుతుంది, పాలు మనం ఇచ్చిస్తే సరిపోతుంది. పాలు పుచ్చు బయలుదేరాడు. పాలు పుచ్చుకెళ్తుంటే పురోహితుడు కనిపించాడు, ఆ ఊరు పురోహితుడు. ఆయనేమో ఏదో పెద్ద బరువు మోసుకొస్తున్నాడు. అబ్బా పాపడా భలే కనపడ్డావురా సమయానికి, కాస్త ఈ బరువు మోసిపెట్టరా నాయన, కాస్త దీన్ని తీసుకెళ్ళట్టు కన్నం గారి ఇంటి వైపు పెట్టవా అనేసరికల్లా, అయ్యో దాందే ఉంది స్వామి, అదే అలాగేనని ఆ పాల వాళ్ళకి పాలు పోసేసి ఈ బస్తా ఎత్తుకున్నాడు. ఈయన దగ్గర నుంచి సంచులు ఏవో బరువులు ఉన్నాయి, దేవాలయానికి కావాల్సిన సామాన్లు. సరే అవన్నీ మోసుకుంటూ కరణం గారి వీధిలోకి వెళ్ళాడు ఆయనతో పాటు. తీరా అక్కడికి వెళ్ళేసరికల్లా కరణం గారు కనపడ్డారు. ఒరే వంట అయిపోవచ్చింది, కానీ బియ్యం కావాలి, బియ్యం కొట్లో చెప్పొచ్చాను, ఓసారి నాతో రా, ఇవాళ పనివాడు రాలేదు, బియ్యం బస్తా పట్టుకోద్దు కానీ అన్నాడు. బియ్యం బస్తా ఆయనతో పాటు వెళ్ళి బియ్యం బస్తా మోసుకొచ్చాడు. వంట అయిపోయింది వాళ్ళ ఇంట్లో. వాళ్ళు ఏమన్నారు, అన్నం తినేసి వెళ్ళాను. అట్లా అన్నాలు పెట్టేవాళ్ళు, వాళ్ళు ఏమీ ఇవ్వకపోవటం కాదు, శ్రమకి తగిన డబ్బు కాదు కానీ ఆ సమయానికి ఏదో ఇచ్చేవాళ్ళు. సరే వాళ్ళ ఇంట్లో అన్నం తిన్నాడు, పొట్ట నిండిపోయింది కదా. ఇలాగే వాళ్ళకి వీళ్ళకి సాయం చేసుకుంటూ 3 అయ్యేసరికి ఇల్లు చేరాడు. వాళ్ళ అమ్మంది, ఒరే పప్పు పాయసం పాలు నెయ్యి పప్పులు ఏవిరా అంది.
ఈవిడ బెల్లము మినపప్పు నెయ్యి చెప్పింది. ఏవి అయ్యేసరికల్లా అమ్మ అయ్యో ఇలా రకరకాల పనులలో ఉండిపోయానంటే వాళ్ళ అమ్మ కేకలేసింది, వరే ఇందేం పిచ్చిరా, ఇంత పరోపకారమా, ఉండొచ్చు తను మాలిన ధర్మం చేస్తే ఎట్లా, నీ పని మానుకుని, నీకు పని లేదనుకో పోని, నేను చెప్పా కదా, అయినా సరే నువ్వు వెళ్ళిపోయావు చూడు అని కేకలేసింది. సరే ఆవిడకి విసుగు పుట్టింది, వీడిని ఎక్కడైనా పెట్టాలి, ఏం చేయాలని కరణం గారిని పురోహితుడిని ఆ ఊళ్ళో ఉన్నారు కదా పెద్దవాళ్ళని, పిల్లాడు దారి తప్పిపోతున్నాడండి, ఏదో పనులు చేసుకుంటూ తిరుగుతూ ఉంటాడు, చెరువుకి వెళ్తాడు చేటకెళ్తాడు, నేను ఏదో ఒకటి చెప్పండి వీడికి అనేసరికి ఆయన వాళ్ళు ఏమన్నారు, బాగా ఆలోచించి కోణంగిపురం అని ఒక ఊరుంది మనకు దగ్గర ఊరు, 2 ఊళ్ళ అవతల, అక్కడ ఒక మంచి గురువు గారు ఉన్నారు, ఆయన దగ్గరికి పంపిస్తే చదువుకుంటాడు, పిల్లాన్ని చదువుకుంటే వాడికి వచ్చే తెలివితేటలు వస్తాయి, అమాయకుడు ఇప్పుడు ఏ పని చెప్పినా చేసేస్తాడు. అబ్బాయి నాకు కుదరదండి ఇలాంటి సమాధానం చెప్పడానికి రాదు, అందుకని అక్కడ పంపమన్నారు. సరే ఈవిడేం చేసింది, అలాగేనని కాస్త వీడి సంచికించి సర్దింది. పాపన్న కూడా ఆసక్తే, చక్కగా వేరే ఊరు వెళ్ళొచ్చు, వేరే మనుషులు చూడొచ్చు అని ఒప్పుకున్నాడు. వెంబడి పెట్టు తీసుకెళ్ళి ఏం చేసింది, ఆ కోణంగిపురానికి వెళ్ళారు. ఆ గురువుగారి ఇంట్లో చూసేసరికల్లా గురువుగారు బాగానే ఉంది, అట్లాగేనమ్మా వదిలిపెట్టు చెప్తాలే చదువు అన్నాడు. ఒక్క పూట గడిచేసరికి ఆయనకు అర్థమైంది వీడికి మహాపనుల పిచ్చి, పైగా పరోపకారం పిచ్చి. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అని ఒక శ్లోకం, అది వీడికి కంఠతా వచ్చు. పరోపకారం అవసరం కదండి అంటాడు, పరోపకారార్థం ఇదని శరీరం, ఇలాంటి ఒక 5-6 శ్లోకాలు బాగా గట్టిగా వల్లవేయించాడు ఆయన. అంతే పరోపకారార్థం ఫలంతి వృక్షాహ అని చెప్తారు, వృక్షాలు పరోపకారార్థమే ఫలిస్తే పండుతాయి, నదులు కూడా పరోపకారార్థమే, మేఘాలు కూడా పరోపకారార్థమే, పరోపకారార్థం ఇదని శరీరం, కాబట్టి పాపయ్య కూడా అంతే పరోపకారే అని చెప్పి ఆయన యథాశక్తి తన ఇంట్లో పనులన్నీ చేయించుకుని, అయ్యో ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉంచుకుని ఏదో 4 ముక్కలు చెప్పాననిపించి వచ్చాయి అనిపించుకున్నాడు. యథాశక్తి ఇతనికి రాని పని లేకుండా చేశాడు గురువుగారు. ఇంటి పనితో సహా సమస్తం, ఇక వాడికి ఈ పని వస్తుంది ఈ పని రాదు అని లేదు, శభాష్, సమస్తమైన పనులు నేర్పించేసరికల్లా సరే చదువు అయిపోయింది. గురువుగా అయ్యో పాప వెళ్ళిపోతున్నాడని దిగులు వచ్చింది గురువుగారికి. కానీ మరి ఏం చేస్తాడు, చదువు అయిపోయాక పంపేయద్దు, ఆయన చెప్పదలుచుకున్న శాస్త్ర పాఠాలు 4 చెప్పేసి అయిపోయింది అబ్బాయి ఇంక ఇంటికి వెళ్ళిపోమన్నాడు. సరే పాప ఏం చేశాడు, అలాగేనని ఇంటికి వెళ్ళడానికి బయలుదేరాడు. ఈ ఇంటికి బయలుదేరుతుంటే ఏమైంది, వచ్చాడు దారిలోకి, కొంచెం దూరం ఉందిగా వీళ్ళింటికి వాళ్ళింటికి, అయితే ఈ చిట్టడవిలోకి ప్రవేశిస్తుంటే 2 రాజభటులు పరిగెడుతున్నారు, వాళ్ళకి ముందు బట్టలు చిరిగిపోయి ఒక కుర్రాడు పరిగెడుతున్నాడు, పట్టుకోండి అని అరుస్తున్నారు. అక్కడ ఎవరున్నారు పట్టుకోవడానికి, వాళ్ళిద్దరే పరిగెడుతున్నారు వాడు వెనకాల. ఈయన ఏం చేశాడు, ఏమనుకున్నాడు పాపన్న, ఓహో ఈ రాజభటులు వీడు దొంగో ఏమిటో అయ్యుంటాడు అని చెప్పేసి పరిగెత్తి పట్టుకున్నాడు. పరోపకారార్థం కదా ఈయన చేసేది, పరోపకారం, పరిగెత్తుకుంటూ దొంగను పట్టుకున్నాడు. ఓర్ని భలే పని చేసావురా, రారా మాతోట్రా, మా సైన్యాధికారికి చెప్పి నీకు బాగా బహుమతి ఇప్పిస్తాం మా అధికారికి చెప్పి అని చెప్పి పట్టేసుకున్నారు, నోట్లో గుడ్డలు కుక్కేశారు ఆ కుర్రాడికి, తీసుకెళ్తే వాళ్ళతో పాటు వెళ్ళాడు. సైన్యంలో ఉద్యోగం ఇప్పిస్తారు, ఏదైనా బహుమతి ఇస్తారు, ఉద్యోగం అవసరం కదా, అలాగని వెళ్ళాడు వాళ్ళ వెనకాల. ఊరు నుంచి వెళ్తున్నాడు, గురువుగారి దగ్గర నుంచి వెళ్తుంటే ఒక కుర్రాడు కనపడ్డాడు. కుర్రాడిని రాజభట్లు వెంబడి పడుతున్నారు, పట్టుకుని కట్టేశాక ఏమైంది, కొంచెం దూరం వాళ్ళు కట్టి వాడిని తీసుకెళ్ళారు ముందుకి. తీసుకెళ్ళిన తర్వాత ఒక బాగా అడవి లోపలికి తీసుకెళ్ళి ఆ కుర్రాడిని ఓ చెట్టు కట్టేశారు. మనకి సంకేత స్థానం ఇదే, ఇక్కడే ఉండాలి, అరే ఇక్కడ ఉండండి మీ ఇద్దరు అని చెప్పి పాపన్నకి ఏం చెప్పాడు, వాళ్ళిద్దరిలో ఒకడు, బాబు నువ్వు ఇక్కడే మా వాడికి సహాయం ఉండు, మా యజమాని వచ్చాక, మా సైన్యాధికారి వచ్చాక, అధికారి అంటాడు, యజమానుడు సైన్యాధికారి అంటాడు, అధికారి వచ్చాక నీకు బహుమతో ఉద్యోగమో ఏదైనా చేయిస్తాం, అందాక మా వాడికి తోడుండు నువ్వు అని చెప్పి కుర్రాన్ని కట్టేశారు. ఓ భట్టుడు ఇక్కడ ఉన్నాడు, ఇంకో భట్టుడు ఈ మాటలు చెప్పి వెళ్ళిపోయాడు. ఈ ఉన్న భట్టుడు ఏమన్నాడు, బాబు 2 రోజులైంది నిద్రపోయి కళ్ళు మూతలు పడిపోతున్నాయి, ఎట్టగొట్ల ఇక్కడ దాకా వచ్చాను, 1 గంట నిద్రపోతా, ఈయన్ని చూడు కాస్త, ఈ కుర్రాన్ని కట్టేశాం కదా వీడిని చూస్తూ ఉండమన్నాడు. అనేసరికల్లా సరేనన్నాడు. చూస్తూ ఉండాలి అంతే కదా, పైన పరోపకారి పైగా అదే కదా. సరే ఆ భట్టుడేమో ఆ పక్క తిరిగి పడుకున్నాడు. మామూలుగా నిద్రపోయేటప్పుడు చూస్తూ పడుకుంటారు, కానీ ఒళ్ళు తెలియని నిద్ర పట్టాక ఎటో తిరిగిపోయి ఎక్కడో చూస్తారు, వాళ్ళు ఏం చూస్తారు మన్ని, అటు తిరిగిపోయారు. ఈ కుర్రాడు
కట్టేసి ఉన్నాడు కదా, వాడు తీవా తీవా అని సైగ చేస్తున్నాడు, ఇక్కడ దాహం వేస్తుందని. అది దాహం వేస్తుంది. సరే నోట్లోంచి గుడ్డలాగాడు. ఏమిటన్నాడు, దాహం వేస్తుందంటే ఈయన పరోపకారి ఏం చేశాడు, ఆ పక్కన ఎక్కడో చెరువు ఉంది, అక్కడ దాకా వెళ్ళి తావరాకు చుట్టి కాస్త నీళ్ళు తీసుకుని తను తాగాడు. నీళ్లు పుచ్చుకొని వచ్చాడు. పుచ్చుకొని వచ్చేసరికల్లా ఆయన మంచిని దాగి, నువ్వెవడివిరా నాయన నాకు దాపురిచ్చావు, నేను ఈ రాజుగారి కొడుకుని, యువరాజుని, వీళ్ళు నా అంగరక్షకులు, మా సైన్యాధికారి మా నాన్న మీద తిరుగుబాటు చేయటానికి చేతకాక నన్ను చంపేయటానికి ఎత్తెత్తాడు, ఈ మొత్తం నా అంగరక్షకులందరినీ తనే పెట్టాడు, వీళ్ళేమో ఈ అడవిలో ఏదో దేవాలయం ఉందని చూపిస్తామని నన్ను పట్టుకున్నారు, వీళ్ళు నన్ను పట్టుకోవడంతో నాకు అర్థమైంది, నన్ను తీసుకొచ్చారు, అక్కడి నుంచి నన్ను బంధించబోయారు, నేను పారిపోయాను, పరిగెడుతుంటే నువ్వు ఒకటి వచ్చి నాకు దాపురించి నన్ను పట్టుకున్నావు అనేసరికి నిర్ఘాంతపోయాడు. అయ్యో నాకు ఎట్లా తెలుస్తుందండి, మీ బట్టలేమో చిరిగిపోయినాయి, మీ మొహం ఏమో మాసిపోయింది, కింద పడిపోయాడు, అదే కదా, దుమ్ము కొట్టిపోయింది, వీళ్ళు ఆగుడు పీకుడులో బట్టలు చిరిగిపోయినాయి, దొంగ అనుకున్నాను, వాళ్ళేమో సైన్యపు దుస్తుల్లో ఉన్నారు, వాళ్ళు సైనికాలు బట్టల్లో ఉండేసరికి రాజభట్లు అనుకున్నాను నేను అన్నాడు. అనేసరికల్లా ఇప్పుడు ఏం చెయ్యాలి, అయితే ఓ పని చేయండి, కట్లు తీసేస్తా, మీరు వెళ్ళిపోండి, నేను ఇక్కడ ఉంటానన్నాడు. ఆ కుర్రాడు అన్నాడు, అది కాదు నువ్వు ఇక్కడ ఉండిపోతే వీళ్ళని చంపేస్తారేమని. అబ్బాయి వాళ్ళు నన్ను ఏం చేయలేరండి, నాకు చాలా బలం ఉంది, చిన్నప్పటి నుంచి పని చేస్తున్నాను, నా సంగతి నేను చూసుకుంటా, రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాం వీళ్ళని, కాబట్టి మీరు వెళ్ళిపోయి సైన్యాన్ని తీసుకురండి, సైన్యాధికారి పెట్టిన వాళ్ళని ఎవరిని తేకూడదు, పాత వాళ్ళని తెచ్చుకోవాలి, తండ్రికి చెప్పి తేవాలి అని చెప్పి రాజకుమారుణ్ణి ఊడదీసేశాడు పాపన్న గారు. ఆ కుర్రాడేమో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ వెళ్ళేసరికల్లా ఏమైంది, ఈ పడుకుని ఉన్నాడుగా, పాపన్న ఏం చేశాడు, మళ్ళీ పోయి కాసిన మంచినీళ్ళు తెచ్చుకుని మంచినీళ్ళు తాగి మళ్ళీ ఓ తామరాకు పొట్లం చుట్టి నీళ్లు పట్టుకొచ్చి ఓ చోట గుర్తుగా అట్లా పెట్టాడు పడిపోకుండా. సరే కాసేపట్లో ఏమైంది, ఇంకా కాసేపు గడిచింది, ఆ సైనికాధికారి ముందెళ్ళాడే, సైన్యాధికారిని పిలుచుకొస్తానన్న సైనికుడు వాళ్ళిద్దరు వచ్చారు. వచ్చేసరికల్లా అటు ఇటు చూస్తే ఇటువడబోయ్ అన్నాడు, ఇతనేనండి నేను చెప్పిన వాడు అన్నాడు. కుర్రాడేడి లేడు, వీడినేమో పడుకుని నిద్రపోతున్నాడు, రెండో వాడు వాడు తను తన్నారు, లేపారు. ఏడ్రా కుర్రాడంటే నాకేం తెలుసు నేను పడుకున్నా అంటాడు. అనేసరికల్లా నాకు తెలియదండి, వీడు లేస్తున్నాడు లేవబోతాడేమో అని మంచినీళ్ళు తెద్దామని దాహం వేసి వెళ్ళాను అంతే, నాకైతే తెలీదు, వీడే పంపేశాడేమో అంటారు వాళ్ళిద్దరు. వాడిని పంపేసేవాడిని అయితే పట్టుకునేందుకు అప్పచెప్తా మీకు, నేనే కదా పట్టుకున్నా, అతను మీ చేతుల నుంచి తప్పించుకున్నాడు, బాగా 4 బారల దూరంలో పరిగెడుతుంటే నేను బలశాలిని ఒక లంఘించి కుర్రాన్ని పట్టుకున్నా, అతనే ఊడదీసేసుకుని ఉండుంటాడు. అప్పుడు ఏమైంది, సైన్యాధికారి రాగానే ఏమన్నాడంటే, అరే ఒక్క వేటికి తెగేసేయండి రా, కట్టేసిన వాడి తల చెరుకోమాన్యం ఇస్తానన్నాడు. వాడి తల తెగిపోవాలి, కట్టేసిన వాడి తల తెగిపోతే ఇద్దరికి చెరుకోమాన్యము ఇస్తాను అన్నాడు. తెగేయటానికి కుర్రాడే లేడు, వీళ్ళు బాధించుకున్నారు. బాధించుకునేసరికల్లా సరే వాడంటాడు, నేనైతే నిద్రపోయాను నాకు తెలీదు, ఇతనేమంటాడు, నాకు తెలీదు, కట్టేస్తున్నప్పుడు నేను ఇక్కడే ఉన్నా, మంచినీళ్ళు రావడానికి వెళ్ళాను, అంతలో ఏమైందో తెలీదు, అతను లేడు, ఇతను నిద్రపోతున్నాడు, వీడే విప్పేసి పడుకున్నాడేమో, నటిస్తున్నాడేమో, కావాలంటే మీరు మాట్లాడుకోండి అన్నాడు. ఇంత సైన్యాధికారి వచ్చిన మొదటి సైనికుడు వెళ్ళినవాడు, ఇద్దరు కలిసి వింటాన్నారు ఇక్కడ ఉన్నవాడిని, వీళ్ళలో వీళ్ళు కొట్లాడుకుంటున్నారు కానీ ఏమీ తెగలేదు. ఇతనేమన్నాడు, మీరు ఏదో బహుమానం ఇస్తామని నన్ను అట్ట పెట్టారు, నా బహుమతి నాకు ఇస్తే నేను వెళ్తానండి అంటాడు. అసలు వాడే లేకపోతే బహుమతి ఎందుకు బహుమతి ఇస్తామన్నారు, వాడిని పట్టుకున్నందుకు. నా సమయం వృధా కదండి, మరి ఇంతసేపు ఇక్కడ ఆపారు అనవసరంగా, ఎంతసేపు ఆగాను, ఒక పూటంతా పోయింది మీకిందే. రాజుగారి దగ్గరికి వెళ్తే కనీసం ఉద్యోగం అన్నా దొరికేది, మీరేదో ఉద్యోగం ఇస్తారు డబ్బిస్తారంటే 2 ఇవ్వలేదు. ఈ డిస్కషన్లో ఎంత టైం గడిచిపోయిందో, అటు ఇటు చూశారు, ఎక్కడా ఏమీ జాడలు లేవు. ఇంతలో ఏమైంది, 4 పక్కల నుంచి సైన్యం కమ్ముకొని పట్టేసుకున్నారు, వీళ్ళని పట్టేశారు. రాజకుమారుడు వచ్చి తీసుకొచ్చేసాడు సైన్యాన్ని. పట్టుకున్నాక రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళాక ఏమైంది, ఇప్పుడు పాపన్న ఏం సాక్ష్యం చెప్తాడు, అక్కడ ఏం జరిగిందో చెప్పాలి. ముందో కుర్రాడు పరిగెత్తాడు, అతని వెనకాల 2 సైనికులు ఉన్నారు, అతను దొంగ అనుకుని పట్టుకున్నాను, తీరా కట్టేశాక తెలిసింది అతను రాజకుమారుడని. అయితే ఈ సైన్యాధికారి ఏమన్నాడు, కాదు ఎవరో కట్టేశారు, నేను విడుదల చేయడానికి, అబ్బాయి గారిని విడుదల చేయడానికి వచ్చానంటాడు. ఇప్పుడు పాపన్న సాక్ష్యం చెప్పాలి, కాదు సైన్యాధిపతి రాగానే కట్టేసిన వాడిని నరికేయండి, చెరుకోమాన్యం ఇస్తానని అన్నాడు. ఇప్పుడు సైన్యాధికారి కట్టేసింది,
ఇద్దరు సైనికులు కట్టేశారు. వాళ్ళిద్దరికి శిక్ష ఇస్తే సరిపోతుంది, సైన్యాధికారి తప్పించుకోవచ్చు. అతని మీద ఎలిగేషన్ ఏం లేదు, అభియోగం లేదు కదా. అభియోగం ఏమిటి? నువ్వు కట్టేసిన వాడిని నరికేస్తే 2 మాన్యాలు ఎందుకు ఇస్తానన్నావు అంటే ఎవడో కట్టేసి ఉన్నాడని, కట్టేసిన వాడు ఫలానా అని నీకు తెలుసు అనమాట అని చిత్రవధ చేశారు అతను. మొత్తానికి అతను బయట పెట్టాడు. రాజకుమారుని సంహరించి ఇది కొట్టేయడానికే ఈ ఎత్తు వేశాను అని. సరే, రాజుగారు చాలా మెచ్చుకున్నాడు. చాలా మంచివాడిపోయి నువ్వు, వాళ్ళకి సహాయం చేసావు, మాకు సహాయం చేసావు. తొలిగా తప్పించుకున్నాడు అనుకో రాజకుమారుడు, మొదటిసారి తప్పించుకుంటే సైన్యాధిపతికైనా దొరికిపోయేవాడు. వాళ్ళు ఏ కత్తో విసిరిస్తే చచ్చేపోయేవాడు. నువ్వు పట్టుకోవటం మాకు మేలే జరిగిందని రాజు చాలా మెచ్చుకున్నాడు. తమ దగ్గర ఉంచుకున్నారు. ఉద్యోగం చేయమన్నారు. ఏదైనా ఉద్యోగం ఇస్తామంటే రాజుగారు అబ్బాయి పాపనే ఉన్నాడు, నేను చదువు అయ్యాక మా ఇంటికి వెళ్ళలేదండి, మా అమ్మని చూసొస్తా, అమ్మని చూసొస్తానంటే వీళ్ళు ఏమన్నారు, పల్లెటూరు వాడు, ఏదో చిన్న బతుకువాడని రాజుగారి అబ్బాయి 1000 మొహరీలు ఇచ్చాడు ఇతనికి. రాజుగారు రాజముద్ర ఉన్న సంచిలో పోసి ఆ సంచిని 1000 రూపాయలు, 1000 మొహరీలు అంటే అంతంత నాణేలు అవి ఇచ్చి చేతిలో పెట్టాడు. జాగ్రత్తగా వెళ్ళు, ఎవరైనా సహాయం ఇమ్మన్నావా అంటే నాకెందుకండి సహాయం, నా దగ్గర ఏముంది, వెయ్యేగా, అంతకైతే వాళ్ళకే ఇచ్చేస్తా అంతే, పర్వాలేదు నేను వెళ్తాను అన్నాడు. రాజకుమారుడు పదే పదే చెప్పాడు, నువ్వు వెళ్ళాక మీ అమ్మకి అప్పులు సప్పులు ఉంటే అవి తీర్చి మీ అమ్మని తీసుకుని రా, మా దగ్గరే ఉద్యోగం చేద్దు కానీ, నా దగ్గరే ఉందు కానీ అని పదే పదే చెప్పాడు. సరేనన్నాడు. సరే, ఆ మొహరీలు సంచి పుచ్చుకుని కొంచెం ఏదో 1-2 బట్టలు ఏమున్నాయి అతని దగ్గర, 2 పూటలు అక్కడే హాయిగా గడిపి తర్వాత ఊరు బయలుదేరాడు. వెళ్తున్నాడు. ఊరు వెళ్తుంటే ఏం కనపడింది, ఒక దూరంగా ఒక చెట్టు మీద, ఒక చెట్టు దగ్గర ఒకడెవడో తాడేసి కడుతున్నాడు. తాడు ఎందుకు వేస్తున్నారు అని ఆలోచించాడు. సాధారణంగా తాళ్ళు అవి ఎవరు కడతారు, ఉయ్యాలలు అవి కట్టుకుంటారు, ఏదైనా వస్తువులు వెళ్ళాడేస్తారు, ఉట్లు కడతారు. ఇది నట్టడవి, పిట్ట సంచారం లేదు. అయ్యో వీడెవడో ఊరు పోసుకుంటున్నాడు ఏమిటోనని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆగాగు, చచ్చిపోవద్దు చచ్చిపోవద్దు, ఉండు ఉండు ఉండని పరిగెత్తేసరికల్లా తీరా ఒక దౌర్భాగ్యుడు ఎవడో అక్కడ ఊరి పోసుకుంటున్నాడు. అడిగాడు, ఎందుకు ఊరి పోసుకుంటావు ఏమిటంటే, అయ్యో నాకున్న కష్టాలు అన్నీ కాదండి, చాలా కష్టాల్లో ఉన్నాను నేను, ఎంత ఇబ్బందుల్లో ఉన్నానో చెప్పరాని బాధలు ఉన్నాయి నాకు, మరి నేను అందుకే చచ్చిపోదలుచుకున్నాను అంటే, ఏమిటి నాయనా అంత కష్టం ఏమిటో చెప్పంటే, నాకు 300 వరహాలు కావాలండి, 300 ఉంటే నేను బతికేయగలుగుతాను, 300 వరహాల అప్పులు అవి తీరిస్తే కానీ మా ఊళ్ళోకి నన్ను అడుగు పెట్టనివ్వరు, నాకు చాలా బాధలు ఉన్నా, నా వల్ల కాదు, అందుకని చచ్చిపోదలుచుకున్నాను అనేసరికి ఈయనేమన్నాడు, సంచి తీసి 300 లెక్క పెట్టాడు. ఇదిగో 300 వరహాలు తీసుకో, చచ్చిపోవద్దు, బతుకు హాయిగా అనంగానే ఇతను ఏం చేశాడు, 300 వరహాలు ఇవ్వగానే ఆ డబ్బు ఇట్లా గావంచాలో మూట కట్టుకున్నాడు, ఉత్తరీయాల్లో గబగబా మూట కట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ పాప నాకు అర్థం కాదు, నేను నీకు సహాయం చేస్తానన్నా, డబ్బులు ఇస్తే వాడు ఎందుకు పారిపోతున్నాడు, వాడు ఎందుకు పారిపోవాలి, అక్కడి నుంచి ఉండి మాట్లాడచ్చు కదా, దానికి అర్థం కాలే. సరే ఏమైటో లేని అటు ఇటు చూసేసరికి అలా చెట్టు కింద ఒక చిన్న మూట కనపడింది. అయ్యో వీడు ఎందుకు పరిగెత్తాడు, అసలు ఇతనికి ఇంకా ఏమీ పూర్వాపరాలు కనుక్కోలే, నీదే ఊరని, పెళ్ళయిందా అని, అదా ఇదా బాగా కనుక్కుని సహాయం చేస్తాడు. ఇతనికి అట్లా కాదు, అడగంగానే చేసేసే గుణం పాపం. చూస్తే చెట్టు కింద ఒక మూట ఉంది, చిన్న మూటే, బట్టల మూట. అది ఊడ తీస్తే కొత్త బట్టలు ఉంటాయి. ఆ బట్టలు ఎలాంటివి, ఇప్పుడు చచ్చిపోతానన్న వాడు ఉన్నాడు చూసావా, వాడు వేసుకున్న బట్టలు లాంటిదే ఇంకో జత ఉంది అందులో. ఈ పాపని ఏమనుకున్నాడు, ఎప్పటి నుంచో ఈ పాత గుడ్డలతోటి ఉన్నాను అని చెప్పేసి ఆ గుడ్డలు విడిచి అక్కడ బారేసి ఆ సంచిలో ఆ మూటలో ఉన్న బట్టలు వేసుకున్నాడు. వేసుకుని ఈ 300 ఇచ్చేసి మీరు 700 ఉన్నాయి కదా, ఇవి పుచ్చుకుని ఊరి వైపు నడవటం మొదలుపెట్టాడు. నడుస్తుంటే ఏమైంది, ఇంతలో వెనక నుంచి ఎవరో రాళ్ళు పెట్టి కొట్టేశారు అతను. గట్టిగా తగిలేసినాయి దెబ్బలు. ఇప్పుడు దూరం నుంచి ఇంత రాయి వేసి కొట్టే భలే సర్రమని తగులుతుంది. ఆ కొట్టేసరికల్లా హదిరిపడ్డాడు. 2వ రాయి 3వ రాయి తగిలేసరికల్లా తలకాయ తిరిగిపోయి పడిపోయాడు. సరే, పడిపోవటం ఏమిటి, ఆ పక్కనే డబ్బుల మూట కూడా పడిపోయింది, అతని చేతిలో ఉంది, పక్కన 2 పెట్టుకున్నట్టు పడ్డాడుగా. ఆ వాడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కొట్టిన వాడు ఆ మూట తీసుకుని పారిపోయాడు. ఇంతకీ ఆ మూటని దొంగిలించుకుని పారిపోయిన వాడు ఎవడో కాదు, ఇంతకుముందు ఇతనితో 300 సహాయం చేయబడిన వాడే.
ఇతని దగ్గర డబ్బులు ఉన్నాయని తెలిసింది కదా, ఇంకా డబ్బులు ఉన్నాయని. వాడే ఆ డబ్బుల కోసమే వాడు అది తలకాయ పగలగొట్టేసి ఓడి దుర్మార్గుడు ఆకని ఇచ్చి డబ్బులు పుచ్చుకుని పారిపోయాడు. ఇప్పుడు దీనికి పూర్వకథ ఏమైందంటే, ఎవడైతే కుర్రాడు సూసైడ్ చేసుకుంటున్నాడని డబ్బులు ఇచ్చేసాడు పాపన్న కదా, ఆ శ్యామన్న వాడి పేరు. ఆ శ్యామన్న ఏంటంటే వాడికి ఒక కథ ఉంది. వాడు ఏమిటి కొంచెం తొందరగానే పెళ్ళయింది, తండ్రి లేడు తల్లి వాడు. అయితే వీడికి ఏంటంటే కొంచెం చుట్టుపక్కల అప్పులైనాయి. పెళ్ళయింది కానీ పిల్లని కాపరానికి తెచ్చుకోలేదు. పాత రోజుల్లో అలా చేసేవాళ్ళు కదా. అత్తమావ ఎంతసేపు ఉత్తరాలు రాయించారు, కబుర్లు పంపిస్తుంటారు, పిల్లని కాపురాన్ని తీసుకెళ్ళండి అని. కానీ వీళ్ళు ఆ పని చేయలేదు. వాళ్ళ అమ్మ కూడా శత పోరుతుంది, కాపురాన్ని తెచ్చుకుందాం పిల్లని తెద్దానరా అని. వీడికి ఇక్కడ అప్పులున్నాయి. ఈ బాకీలు వాళ్ళు ఒత్తిడి తెచ్చేస్తున్నారు. వాడికి ఉన్న చిన్న ఇల్లు కూడా స్వాధీనపరచుకోవడానికి. వీడికి ఉన్న బాకీలు వాళ్ళ అమ్మకి తెలియదు. వాడు ఏదో ఆటకాయితనానికి చేసిన బాకీలు, ఆటలకి వాటికి వీటికి అక్కడికి ఇక్కడికి వెళ్ళడానికి బాకీలు చేశాడు. సంపాదన లేదు, బాకీలు ఎలా తీరుతాయి? అవును. దాంతో వాడు చాలా విసిగిపోయి ఉన్నాడు జీవితం మీద. కానీ వాళ్ళ అమ్మకి ఈ బాకీ సంగతి తెలియక వాడిని బలవంత పెట్టి అత్తారింటికి తోలింది. తీరా వీడేమనుకున్నాడు, వెళ్ళి అత్తారింటికి ఓ పూట నుండి వచ్చేద్దాం అనుకుంటే వాళ్ళు 2-3 రోజులు ఉంచి 2 బట్టలు కుట్టించి ఇచ్చి పెళ్ళాన్ని బలవంతంగా పంపేశారు అతనితోటి. తీసుకెళ్ళిపోవాల్సిందేనని. ఇక ఏమీ చేయలేక వాళ్ళు ఇచ్చిన బట్టల్లో ఓ జత కట్టుకుని మీ 2వ బట్టలో అతను చిన్న మూట చేత పుచ్చుకుని భార్యను వెంబడి పెట్టుకొచ్చాడు. వస్తుంటే దారిలో ఏమనిపించింది, ఈ పెళ్ళాన్ని ఇంటికి తీసుకెళ్తే రూపాయి సంపాదన లేదు, బాకీలు వాళ్ళు వచ్చి ఇంటి మీద పడితే పెళ్ళా ముందు పరువు పోతుంది, బాకీ తీర్చడానికి వేరే దారి లేదు. అందుకని అతను ఏమనుకున్నాడు, చచ్చిపోదాం అనుకున్నాడు. వాడు సూసైడ్ చేసేసుకోవాలి, ఊరేసుకుందాం అనుకున్నాడు. ఈ భార్య తను సాయంకాలం వేళే బయలుదేరి చీకటి పడే వేళకి ఈ చిట్టడవిలోకి చేరి ఓ చెట్టు కింద పడుకుని నిద్రపోయారు. పెళ్ళాం నిద్రపోతోంది. ఇతను ఏం చేశాడు, లేచి ఈ సూసైడ్ చేసుకోవడానికి వచ్చేసాడు. ఆ అమ్మాయి అక్కడెక్కడో ఉంది. వీడు బాగా ముందుకు నడిచి వచ్చాడు. అక్కడ మన పాపన్న అతను చూశాడు. ఈయన పరోపకారార్థం ఇతని శరీరం అంటాడు కదా, డబ్బిచ్చాడు. డబ్బిచ్చాక డబ్బులు పుచ్చుకున్నాక ఇతనికి ఏమనిపించింది, డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి తను ఉరి మానేయంగానే డబ్బులు లాక్కుంటాడేమోనని పరిగెత్తి పారిపోయాడు. పారిపోయిన తర్వాత వాడికి ఏం ఊహొచ్చింది, మనకి ఇంత డబ్బు ఇచ్చాడు, 300 వరహాలు ఇచ్చేసాడు, 300 పట్టుకెళ్ళాడు, తీసేసుకున్నాడు. అతని దగ్గర ఇంకా డబ్బులు ఉన్నాయి, లెక్క పెడుతున్నాడు కదా, లెక్క పెట్టి కదా 300 తీసి ఇచ్చాడు. కాబట్టి మిగిలిన డబ్బులు గనక కొట్టేస్తే జీవితం హాయిగా వెళ్ళిపోతుంది, వీడెవడో అమాయకుడిలాగా ఉన్నాడు అని అనుకుని ఏం చేశాడు, పారిపోయిన వాడు కొంచెం దూరంగా దాక్కుని ఈ పాపన్న గారు తన బట్టలు అక్కడ ఉన్నాయి, మూటలో ఉన్న కొత్త బట్టలు వేసుకుని నడుస్తున్నాడు కాదు, అతన్ని వెనకాల నుంచి పాపన్నని రాళ్ళు పెట్టి కొట్టేశాడు. కొట్టంగానే పడిపోయాడు. ఆ డబ్బులు పుచ్చుకుని పారిపోయాడు. వెళ్ళిపోయాడు శ్యామన్న. వెళ్ళిపోయి డబ్బులు లెక్క పెట్టుకున్నాడు. చూస్తే తన దగ్గర ఉన్నవి కాకుండా 700 మొత్తం కలిపి 1000 వరహాలు. ఆ సంచి రొంటిని పెట్టుకుని ఏమనిపించింది, జీవితం మీద వ్యామోహం వచ్చింది. చచ్చిపోక్కర్లేదు, అప్పులు తీరిపోతాయి, చక్కగా పెళ్ళానికి నగ నట్రా కొనుక్కుని ఓ ఇల్లు వాకిలి కొంచెం పెద్దగా కొనుక్కుని 4 చూసుకుని భార్యని తీసుకెళ్ళచ్చు కాపురానికి అనుకున్నాడు. కాకపోతే పెళ్ళాన్ని ఇక్కడ వదిలిపెట్టాడు. అడవిలో పడుకుంది కదా అమ్మాయి, ఏముంది అటు ఇటు చూసి ఇంటికి నడిచి వెళ్ళిపోతుంది. వాళ్ళ ఇంటి నుంచే కదా వచ్చాం, ఏమవుతుందిలే, ఇది ఇక్కడ ఏమైనా అయిపోతుందేమో, పులుస్తుందేమో, సింహం వస్తుందేమో, అలా భావించారేమో, అవన్నీ ఊహించకుండా పెళ్ళాం అత్తారింటికి తిరిగి వెళ్ళిపోతుంది అనుకుని అట్టించి అట్టే నడుచుకుంటూ పోయాడు. వాడు వెళ్ళిపోయి ఏం చేశాడు, ఆ పట్టణంలోకి ప్రవేశించాడు. ఇది ఏ పట్టణం, పాపన్న గారు రాజకుమారుణ్ణి కాపాడి అక్కడి నుంచి తిరిగి వస్తున్న పట్టణం. ఓహో, ఏ పట్టణం నుంచి అతను తిరిగి వచ్చాడో అదే పట్టణంకి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు, నగలు బేరం ఆడడం కోసం బంగారపు కొట్టులోకి వెళ్ళాడు. బంగారపు కొట్టు అయినా చూస్తే వీడు సామాన్యంగా ఉన్నాడు, సింపుల్ బట్టలే, పల్లెటూరు వాడు కనపడుతోంది. కానీ వీడి దగ్గర ఉన్న సంచి మీద రాచముద్ర ఉంది. డబ్బుల సంచికి, రాజుగారు ఇచ్చిన డబ్బుల సంచికి ఒక ప్రత్యేకమైన ముద్రలు ఉంటాయి. ఆ ముద్ర చూసేసరికి డౌట్ వచ్చింది, వీడెవడికో ఎట్లా వస్తుంది ఈ సంచి, పైగా రాజుగారి సంచి అంటూ ఒకటి ఎవరింటికైనా వస్తే వాళ్ళు అందులో ఏమైనా బియ్యపిండి పోసి శనగపిండి పోసి ఎవరికి ఇవ్వరు, అది అర్థాత్పరంగా దాచుకుంటారు. దాంతో ఇతను ఏం చేశాడు, రక్షక భట్లకు కబురు చేశాడు, నా దగ్గరికి నగలు కొనడానికి వచ్చిన ఒకటి దగ్గర రాజముద్ర ఉన్నటువంటి డబ్బుల సంచి ఉంది అని. వాళ్ళు వచ్చి సైనికులు వీడిని పట్టుకున్నారు. పట్టుకోగానే ఈ సంచితో సహా తీసుకుపోయారు రాజుగారి దగ్గరికి. రాజుగారు పరిశీలించి చూశాడు, అది ఏమిటి, నిన్న సాయంత్రం మనం పాపన్నకి ఇచ్చిన సంచి, 1000 వరహాలు ఇచ్చాం, లెక్కెట్టారు, 1000 వరహాలు ఉన్నాయి. ఈ శ్యామన్నకి 1 రూపాయి ఖర్చు పెట్టే అవకాశం కూడా రాలా అందులో.
తొలుత 300 తీసుకున్నాడు, తర్వాత మొత్తం సంచి లాక్కున్నాడు. ఏం చేసుకుంటాడు, రూపాయలు కొనాలి ఏదైనా, బంగారపు కొట్టుకు వెళ్ళాడు తొలిగా, అక్కడ దొరికిపోయాడు. లెక్క పెట్టంగానే రాజుగారు అడిగారు, ఈ సంచి నీ దగ్గరికి ఎక్కడ వచ్చిందంటే ముందు నాదేనన్నాడు. తర్వాత బట్టలను చూసి భయపడి, అబ్బే కాదండి ఎవరో ఒక ధర్మాత్ముడు దానం చేశాడు. దానం చేస్తే ఎట్లా దానం చేస్తాడు, సరే ఏ ఊరు నీది అంటే వీడు తన సొంత ఊరు పేరు చెప్పకుండా వేరే ఊరు చెప్పాడు. నీకు దానం చేసిన ఆయన నీకు ఎక్కడ దానం చేశాడు అంటే ఎక్కడ దానం చేశాడో చెప్పాలా, వేరే చోట పేరు చెప్పాడు. పాపన్న ఎక్కడికి వెళ్ళాడు, తన ఊరు వెళ్ళాడు. ఆ ఊరికి వెళ్ళే దారి రూట్లో ఏమేమి ఊళ్ళు వస్తాయి, ఆ ఊళ్ళల్లో వీడు చెప్పిన పేరు లేదు. ఇదేమో పాపన్నకి ఇచ్చిన సంచి. దాంతో వీడు అబద్ధాలన్నా చెప్తూ ఉండాలి. ఎవరో ధర్మాత్ముడు దానం చేస్తే 100 ఇస్తాడు, 50 ఇస్తాడు, 10 ఇస్తాడు, మొత్తం ఎందుకు 1000 వరహాలు ఇచ్చేస్తాడు. సరే ఆ సంచి దగ్గర పెట్టుకున్నారు. వరే వీడిని కొట్ల పడేంట్రా, పాపన్న ఊరు వెళ్ళాడో లేదో కనుక్కోండి అని జనాల్ని పంపించారు. పాపన్న వాళ్ళ ఊరు అన్ని వివరాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి, చెప్పాడు కదా వాళ్ళకి. సరే ఇంతలో ఏమైంది, ఈ కథ ఇలా వెళ్ళిపోయింది. ఈ అడవిలో పాపన్న పడిపోయాడు. ఈ పాపన్న దగ్గరికి ఎవరు వచ్చారు, ఎవరో ఒకళ్ళు రావాలి, మనుషులు చూడాలి కదా పడిపోయిన వాడిని. ఆ దారి పెద్దగా జనాలు తిరిగే దారి కాదు. కాకపోతే శ్యామన్న భార్య గదిలో అక్కడ పడుకుంది అడవిలో. ఆ అమ్మాయి నిద్ర లేచి చూసింది, మొగుడు అటు ఇటు ఎక్కడా కనపడలేదు. సరే ఏమనుకుంది, అయ్యో ఏమిటి ఏమైపోయింది అని అనుకుని వెనక్కి వెళ్తే పుట్టింటికి వెళ్ళిపోవచ్చు. ఆ పిల్ల ఇప్పటికి 5-6 సంవత్సరాలుగా అత్తారింటికి వెళ్ళిపోవాలని తహతహలాడిపోతాం. ఒకవేళ పొరపాటున తను ఏదో నడుచుకుంటూ వెళ్ళిపోయాడేమో, లేపైనా ఏటైనా వెళ్ళినా తన ఇంటికే కదా చేరతాడు. అందుకని అత్తారింటికే దారి వెతుకుతూ అయినా ఎవరో ఒకళ్ళని అడిగైనా, అన్ని ముందు అడవి దాటితే ఏదో ఊరు రాదు, ఊర్లో ఒక దారి అడిగి వెళ్ళొచ్చు. అందుకని ముందుకే దారి తీసి, ఈ ముందుకు తీసిన దారి ఎటు, ఎక్కడైతే శ్యామన్న పాపన్నని కొట్టిపడేశాడో అక్కడ. ఆమె దూరం నుంచి నడిచిస్తుంటే చూస్తే ఎవరో మనిషి బోర్లా పడి ఉన్నట్టు కనపడుతున్నాడు. ఆ బట్టలు అమ్మాయికి తెలుసు, భర్తకి కుట్టించారు నాన్న. 2 చొక్కాలు 2 ధోవతలు కొన్నాడు. గుర్తుపట్టింది చొక్కాలు. అమ్మో నామగుడే పడిపోయాడని పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ పిల్ల పెళ్ళి 8-9 సంవత్సరాలు అయింది. ఆ పెళ్ళికి దానికి ఒక 10 ఏళ్ళు లేదా 9 ఏళ్ళు. ఈ భర్తని అప్పుడు చూసిందే లేదు, పెళ్ళి అయింది అంతే. ఇవి వచ్చాక కూడా కాపురానికి పంపించేటప్పుడు వీళ్ళు అవి ఇవి చేశారు. మొగుడు వైపు చూస్తే అందరు చుట్టుపక్కల నవ్వుతారు. సిగ్గుబడి ఎప్పుడు బాగా మొగుడిని పరకాయించి వాడు ఎంత పొడుగు ఎంత ఎత్తు సరిగ్గా తెలియదు అమ్మాయికి. బట్టలు తెలుసు, ఆ బట్టల్లోనే ఒకడిక్కడ పడిపోయి ఉన్నాడు. చూసి కంగారు పడింది. ఏం చేసింది, చేతిలో ఏవో అవి ఇవి ఉన్నాయి, బట్టలు తెచ్చుకుందిగా, చిన్న మూట ఉంది ఆ అమ్మాయికి. అటు ఇటు చూస్తే సరే ఆ పవతలు ఎక్కడో నీళ్లున్నాయి, గబాలను కాసిన నీళ్లు బట్ట తడిపి పట్టుకొచ్చి మొహం మీద నీళ్లు జల్లి లేవదీసింది. లేవదీసేసరికల్లా ఈ లేవదీసింది ఎవరో అనుకుంటాడు, ఆయనకేం తెలుసు. అయ్యో ఇట పడిపడి అతను లేవదీసి లేచి కూర్చునేసరికల్లా సిగ్గుపడి దూరంగా నుంచుంది. పోయి మొగుడికి దగ్గరికి వెళ్తాం అమ్మాయికి అలవాట్లేదు, దూరంగా నుంచునేసరికల్లా లేచి చూసుకున్నాడు. చూస్తే తల వెనకాల బొప్పి కట్టింది. అబ్బో బొప్పి గట్టిగా కట్టిందని, ఎవరు నీళ్లు చల్లిందని చూస్తున్నాడు. అమ్మాయి నువ్వేనా నీళ్లు చల్లిందంటే తలకాయ భూమిలో పాతేసి అవునది. మొహం చూపించట్లా, సిగ్గుపడుతుంది అనమాట. అమ్మాయికి సిగ్గు ఎక్కువ. అక్కడి నుంచి ఏమన్నాడు, ఈ కొట్టిన వాడు ఎవడో నా సంచి పట్టుకుపోయినట్టున్నాడు అని చెప్పి చూసుకున్నాడు. సంచి లేదు. ఈ పిల్లకి గుర్తేమిటి, బట్టలు మాత్రమే. సరే అక్కడి నుంచి లేచి నడవటం మొదలుపెట్టాడు. ఈ అమ్మాయి మొగుడే కదా, ఆయన వెనకాలే నడవటం మొదలుపెట్టింది. 1 నిమిషం అయ్యాక చూసుకున్నాడు. ఎవరమ్మా, ఏమిటి, నీకేమైనా అవసరమా, ఇక్కడ ఒకదాన్ని ఎందుకున్నావు ఏమిటి అని అడిగాడు. అమ్మాయి తెలిపోయింది. ఏమిటి ఇలా అడుగుతున్నాడు, మొగుడు ఇలా అడుగుతున్నాడు ఏమిటి అనుకుని, ఈ తగిలిన దెబ్బకి వీడికి మతిపోయి ఉంటుంది. ఈయనకి మతిపోయింది. తన నా భర్తకి వెనకాలే వెళ్తే ఎప్పటికో అప్పటికి రోగం కుదురుతుందిలే అని ఏం మాట్లాడలే. ఆయన మళ్ళీ నడుస్తున్నాం, వెనకాల నడిచేస్తుంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళాక, అమ్మాయి చెప్పు నీకేమైనా సహాయం కావాలంటే చేస్తాను, పరోపకారార్థం ఏదో శరీరం అన్నాడు. అనేసరికల్లా అమ్మాయి ఏమంది, ఏడుపు మొహం పెట్టేసరికల్లా సరే మీకు ఎవరు లేరా అంటే లేరంది. సరేలే పోనీ నేను మా ఇంటికి వెళ్తాను, నా వెనకాలేరా, మా అమ్మ నీ సంగతి కనుక్కుంటుందిలే అన్నాడు. ఈ అమ్మాయికి ఏం తెలుసు, భర్తకి ఇంట్లో తల్లి ఒక్కతే ఉంది, పాపన్న కూడా తల్లి ఒక్కతే కాదు ఉంది, అన్ని మ్యాచ్ అయినాయి. మా అమ్మ నాన్న మా అక్క తమ్ముడు అని ఏం అనలా. మా అమ్మ ఉంది ఇంటి దగ్గర పెద్దది, ఆవిడ నీ సంగతి కనుక్కుంటుందంటే సరేలే అక్కడికి వెళ్ళాక అత్తగారైనా తన్ని గుర్తుపట్టకపోతుందా, వీడు రోగం కుదరకపోతుందని వెనకాలే నడుచుకుంటూ వెళ్ళింది. ఇంటికి వెళ్ళేసరికల్లా వాళ్ళ అమ్మ దూరం నుంచి చూసి ఏరా నాయనా వచ్చావురా అంది. అనగానే వచ్చి సరే పక్కన పిల్లలు ఈ పిల్ల ఎవరా అంది. ఏమోనమ్మా నాకు తెలీదు, మరి అక్కడ కనపడింది అడవిలో, నేను ఏది అడిగినా సరిగ్గా సమాధానం చెప్పట్లేదు, సరే నువ్వు కనుక్కుంటావులే అని రమ్మన్నానమ్మా అన్నాడు. అన్నాక సరే తల్లి కాస్త గుమ్మం మీదే కూర్చోబెట్టింది. అమ్మాయికి మంచినీళ్ళు ఇచ్చింది, వాకిట్లో అరుగుంది, ఆ పిల్లకి మంచినీళ్ళు ఇచ్చింది, ఇతనికి మంచినీళ్ళు ఇచ్చింది, మజ్జిగ తెస్తానంది. ఏమిట్రా నాయన సంగతులు అంటే, గురువుగారు చదువు ఎంత బాగా చెప్పాడు వర్ణించాడు.
అక్కడి నుంచి రాజకుమారుడిని ఎవరో ఎలా పట్టుకున్నారో, ఆ పట్టుకున్న వాళ్ళని తను ఎట్లా వాళ్ళని చేసి రాజకుమారుడిని రక్షించాడు అది చెప్పాడు. తల్లి వింటోంది, పక్కనే స్తంభం పక్కన సిగ్గుగా నిలబడిన పెళ్లి కూతురు కూడా వింటోంది, ఈ అమ్మాయి కూడా. అక్కడి నుంచి ఏం చెప్పాడు, వాళ్ళు 1000 వరహాలు ఇచ్చారమ్మా. వచ్చే దారిలో ఒక దౌర్భాగ్యుడు ఎవడో పాపం సూసైడ్ చేసుకుంటూ కనపడ్డాడే, పాపం వాడికి 300 వరహాలు ఇచ్చాను. ఏముందిలే, పరోపకారార్థం ఏదో శరీరం ఇచ్చేశాను. వస్తుంటే ఎవరో నెత్తి మీద కొట్టారమ్మా. మరి అక్కడ వెళ్ళిపోయిన వాడు, డబ్బులు ఇచ్చిన వాడివి బట్టలు ఉంటే కొత్త బట్టలు, వాడు సంచి ఎందుకు వదిలిపెట్టాడో తెలియలేదు, ఆ బట్టలు ఎత్తి వేసుకున్నాను. మరేమో ఎవరో నేను నెత్తి మీద కొట్టారు, 700 పోయినాయమ్మా. వాళ్ళ మంది పోతే పోయినాయి నాయన, బతికొచ్చావు అంతే అంతే చాలు. ఇదంతా వింటున్న ఈ అమ్మాయికి అర్థమైంది, ఓహో వీడు మన మొగుడు కాదు. ఓకే. అయితే ఊరు పోసుకోబోతున్నాడు, కష్టాలు చెప్పాడు, తనకి ఇబ్బందులు చెప్పాడు అని ఎవరినైతే చెప్తున్నాడో అతను తన భర్త. ఆయన బట్టలే ఈయన కట్టుకున్నాడు, కానీ ఈయన మళ్ళీ కొట్టింది ఎవరూ తెలియదు. కొట్టిన వాడు ఎవడో ఉండాలి, అది ఎవరో తెలియదు. ఈ 10 నిమిషాలు కూడా గడవక ముందే రాజభట్లు వచ్చేసారు గుర్రాలు వేసుకుని. పాపన్న గారు ఇల్లు చేరాడంటే ఇల్లు చేయరాని, లక్షణంగా చేయరాని అనేసరికల్లా వాళ్ళు ఏమన్నారు, మీకు రాజుగారు ఇచ్చిన డబ్బుల మూట ఏది అని అడిగారు. అడిగితే లేదు, నేను ఎవరికో ఇచ్చాను, ఎవరో నన్ను కొట్టి మిగిలిన డబ్బులు పట్టుకుపోయారు అంటే, ఒకడు ఆ డబ్బుల మూటతోటి డబ్బులతోటి దొరికాడు. ఓహో, దొరికాడా? ఎలా ఉన్నాడు ఏంటంటే, నువ్వు వేసుకున్న బట్టలు లాంటివే వాడు వేసుకున్నాడు అని చెప్పారు. అదే చొక్కా, అదే పంచ అనగానే అప్పుడు ఈయనకి ఏం స్ట్రైక్ అయింది, ఓహో వాడే మొదట 300 ఇచ్చిన వాడే నన్ను కొట్టుంటాడు అనుకుని. వెంటనే ఈ పక్కన ఈ అమ్మాయి కూడా అర్థమైపోయింది. అతనేమో నువ్వే ఇచ్చావని చెప్తున్నాడు, తర్వాత ఏమో నేనే తీసుకున్నానంటాడు, ఏం చేస్తాను చెప్తున్నాడో నిజం చెప్పటం లేదు. అందుకని రాజుగారు వాడిని ఖైదు చేయించారు, నేను తీసుకురమ్మన్నారు. అనగానే ఇతను అమ్మాయి పద్మ వచ్చి, ఆ పిల్ల పేరు పద్మ, వచ్చి కాళ్ళు పట్టుకుంది, అయ్యా నా భర్తను రక్షించండి, నన్ను కాపురాన్ని తీసుకెళ్ళమని మా అమ్మ నాన్న చాలా బలవంత పెట్టారు, అక్కడ ఏమి చెప్పలేక తీసుకొచ్చాడు, మీ పెళ్ళాన్ని నాతో కాపురానికి మా ఇల్లు వాకిలి సరిపెట్టడం కోసమే ఇంత పని చేస్తుంటాడు, రక్షించండి మమ్మల్ని అని కాళ్ళు పట్టుకునేసరికల్లా సరే అమ్మాయి ఇక్కడ ఉండు, నేను వీళ్ళతో వెళ్ళొస్తానని వెళ్ళేసరికల్లా అక్కడ ఒప్పుకున్నాడు, నేనే ఇచ్చాను, పోనీలేండి పాపం పెళ్ళాం కూడా ఉంది, వాళ్ళు బతకద్దు, వాడు ఏవో కష్టాల్లో ఉన్నాడు అని డబ్బులు ఇచ్చేయటానికి ఒప్పుకున్నాడు. రాజుగారు ఎక్కిరిచ్చారనమాట, నీకు ఇచ్చిన బహుమానం ఒకటి కొంత ఇచ్చావు, కొంత వాడు లాక్కున్నాడంటే పోనీలేండి తెలియక లాక్కున్నాడు. ఈ లోపల ఆ చామన్న కూడా కాళ్ళు పట్టుకున్నాడు, బాబు నన్ను క్షమించండి, ధనాశ పడ్డాను అనవసరంగా, మీరు ఇచ్చిన డబ్బులతో సంతోషపడి వెళ్ళిపోయినా సరిపోయేది, అనవసరంగా నేను ఇంత పని చేశాను, ఈ పని పొరపాటు చేశానని కాళ్ళు పట్టుకునేసరికల్లా సరే రాజుగారు నీ ఇష్టం అన్నారు, డబ్బులు ఇతనివి కదా మరి అంతేగా. ఇతను ఏం చెప్పాడంటే, బాబు నీ పెళ్ళాం నీ భార్య అమాయకురాలు, అమ్మాయి మొహం చూసి జాగ్రత్తగా ఉండు, డబ్బులు జాగ్రత్తగా ఏదైనా వ్యాపారం పెట్టుకో, కాస్త పొలం కొనుక్కుని బుద్ధిగా వ్యవసాయం చేసుకో, పిల్ల బుద్ధిమంతురాలు అని చెప్పి ఆ అమ్మాయిని వాడిని తన వెంట పెట్టుకుని తీసుకొచ్చి ఆ పిల్లని అతని చేతికి అప్పచెప్పి వాళ్ళ ఇంటికి పంపించేశాడు. ఆ 1000 నాణేలు వాళ్ళకే ఇచ్చేశాడు. ఊరంతా ప్రచారం అయింది వీడికి అమాయకుడు అని. మరి 1000 రూపాయలు ఎవరైనా ఇస్తారా? అదే కదా, కొట్టాడు కాబట్టి వాడికి శిక్ష పడాలనాలి. నేను దానం చేయదలుచుకుంది 300, మిగిలిన 700 నాకు ఇచ్చండి అనాలి. ఏమీ అనలా, పరోపకారార్థం ఇతని శరీరం అంటాడు. సరే వాళ్ళ అమ్మ ఏమనుకుంది, చదువు అయ్యి వచ్చాడు, ఏదో పని చేసుకుంటూ ఉంటాడు, రాజుగారు ఎట్లాగో ఉద్యోగం ఇస్తానన్నారు, అప్పుడప్పుడు వెళ్ళి రాజుగారు కనపడితే రాజుగారే సంబారాలు పంపిస్తాడు వీళ్ళింటికి. మరి రాజకుమారుడిని రక్షించాడు కదా, పిల్లాడికి పెళ్లి చేద్దామంటే ఆ ఊళ్ళో ఒక్కళ్ళు కూడా ఈయనకి పిల్లని ఇవ్వడానికి ఒప్పుకోలే. ఈ పాపన్నకి అమాయకుడు, ఒట్టి మట్టి బుర్ర, వీడితోటి కాపురం చాలా కష్టం. అందుకని ఎవరు పెళ్లి సంబంధం ఒప్పుకోవట్లేదు. వీళ్ళమ్మ ఏమనుకుందంటే, సరే ఇక పై ఊళ్ళ నుంచి ఎవరినైనా పిల్లని చూద్దామని పై ఊళ్ళో పెళ్లి ప్రయత్నం చేయటం మొదలుపెట్టింది. సరే పక్క ఊళ్ళల్లో ఒక పెళ్లి సంబంధం ఉందని, ఆ పిల్లకి ఎవరు లేరు, అనాథ. అయితే ఒక శ్రీమంతుడు ఆ పిల్లని చేరదీసి ఇంట్లో ఉంచుకున్నారు. ఆ పిల్ల వాళ్ళ ఇంట్లో పనంతా చేస్తూ ఉంటుంది. అయితే వాళ్ళు 100 వరహాలు ఇచ్చిన వాళ్ళకి పిల్లని ఇస్తామన్నారు. ఆ పిల్లని పెళ్లి చేసుకోవాలంటే ఆ శ్రీమంతుల ఇంటికి ఒక 100 వరహాలు ఇవ్వాలి. వాళ్ళు ఆ పిల్లని పోషించారు చిన్నపిల్లని అని చెప్పి వచ్చింది ఒక సంబంధం. సరే వాళ్ళ అమ్మ ఏమనుకుంది, వరహాలకి ఏం కొదవ, మనకి ఇప్పుడు రాజుగారి ప్రాపకం లభించింది, సరే ఒప్పుకుంది. ఈవిడ వెళ్ళి పిల్లని చూసిందో చూడలేదో, సరే మొత్తానికి పెళ్ళిళ్ళ పేరై ద్వారా పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు. చుట్టుపక్కల వాళ్ళంతా ఓహో అన్నారు. పాపన్న కూడా సిద్ధపడ్డాడు పెళ్లికి. అయితే ఇతనికి పిల్లని చూసొద్దామని ఉంది, పిల్లని చూడాలంటే అడిగితే వీళ్ళంతా ఏమంటారో నవ్వుతారేమో అని కొంచెం సిగ్గుపడ్డాడు, మొహమాట పడ్డాడు, చిన్నవాడే కదా. అక్కడి నుంచి పురోహితుడిని కనుక్కున్నాడు.
ఇతను ఏమన్నాడంటే, ఆ పిల్ల పొద్దున్నే పాలు తీస్తుంది, పొద్దుటి పూట వెళ్తే నీకు పిల్ల కనపడుతుంది. అక్కడ పాలు తీసేది ఆ పిల్లే. వాళ్ళ వాకిట్లోకి వెళ్ళి, వాళ్ళ గేట్లోకి వెళ్ళి, వాళ్ళతో పెరట్లోకి ప్రయాణం చేసావంటే ఏదో మామూలు మాట్లాడడానికి వెళ్ళినట్టు వెళ్ళు, పిల్లని చూసి రావచ్చు అన్నాడు. ఆయనకి ఎవరికి చెప్పొద్దని పెళ్లి కూతురికి నగలు కొనుక్కొస్తానమ్మా అని చెప్పాడు వాళ్ళ అమ్మకి. పెళ్ళి ఉన్నది పల్లెటూరు కాదు. సరే, వాళ్ళ అమ్మ కూడా సరేనంది. ఇతను ఏం చేశాడు, కాస్త డబ్బులు చిన్న మూట కట్టుకుని, చిన్న మూటలు కడితే అప్పట్లో ఇంత కూడా సంచులు ఉండేవి, డబ్బులు రొంటిని పెట్టుకున్నాడు. సరే, పొద్దున్నే ప్రయాణమై వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఏమైంది, పెందరాళ్ళే వెళ్ళిపోయాడు బాగా. ఆ అమ్మాయిని తెల్లవారే చూడాలంటే పాలు తీసేది ఎప్పుడు పావు తక్కువ వరకు పాలు తీసేస్తారు. ఈయన 5 కాకుండా బయలుదేరాడు. నడిచి వెళ్ళాలి కదా. ఈ వెళ్ళే దారిలో ఏమింది, ఇంకా ఆ ఊరు సమీపిస్తుండగా ఒక అతను కింద పడి మూలుగుతున్నాడు. ఓ బండి ఉంది, ఆ బండి ఒక అమ్మాయి దిగి అతన్ని ఓదారుస్తుంది. వాళ్ళిద్దరూ వలవలా ఏడు చేస్తున్నారు. అమ్మాయి కళ్ళు తుడుచుకుంటుంది, అతను అమ్మో అయ్యో అని మూలుగుతున్నాడు. అయ్యో అయ్యో మీకేం కష్టం వచ్చిందంటే, పరోపకారార్థం ఇదం శరీరం అన్నారు మా గురుగారు, మీకు ఏమైనా సహాయం కావాలంటే చేస్తానన్నాడు. అనేసరికల్లా ఇతను ఏం చెప్పాడు, కాదండి మేము వేరే ఊరు ప్రయాణం అయ్యాం, ఎద్దులు లేవు, బండి నేనే లాగుతున్నాను, ఈమె బండిలో కూర్చోబెట్టుకున్నా, ఎదురు దెబ్బ తగిలిందండి, కాలు పచ్చడైపోయింది, నేనేం బండి దోసుకెళ్తాను, ఈ ఊళ్ళో ఉంటే మేము దొరికామంటే మమ్మల్ని చంపేస్తారండి, ఊరు దాటి వెళ్ళిపోవాలి అనేసరికల్లా ఇతను ఏమన్నాడు, దానిదేముంది, నువ్వు కూడా బండిలో కూర్చో, నేను లాగుతాను, నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి నేను తీసుకెళ్తా అన్నాడు. అనేసరికల్లా సరే, ఎవరో ఒకళ్ళు సహాయం చేస్తామంటే ఒంటెద్దు బండి, దానికి ముందు భాగంలో దూరి పట్టుకుని లాగితే బండి ముందుకు కదులుతుంది. అవును. సరే, ఆ అమ్మాయిని ఎక్కమన్నాడు. ఈ పిల్ల ఇతన్ని కూడా ఎక్కించాడు. ఇద్దరు వయసులో ఉన్నట్టుగానే ఉన్నారు. ఆ అమ్మాయి కొంచెం చూపులకు బాగుంది, అబ్బాయి కూడా కుర్రాడు బాగానే ఉన్నాడు, ఈడు జోడుగా ఉన్నారు. సరే, బండి ఎక్కిన తర్వాత ఈ నడిచి తీసుకెళ్తున్నాడు, వాళ్ళిద్దరిని లాక్కెళ్తున్నాడు. అతను నడవలేడు కదా, కాలికి గట్టిగా దెబ్బ తగిలేసింది, నెత్తురు వస్తుంది. ఆ అమ్మాయి చీరచించి కూడా తడిపి కట్టేసింది కాలికి. ఆ కాలు చాపు కూర్చున్నాడు అతను. ఇతను మీరు దంపతులండి అని అడిగాడు పాపన్న. దంపతులు అవుదామనే బయలుదేరాం బాబు అన్నాడు. అదేమిటి దంపతులు అవ్వడానికి మీ ఇద్దరే బయలుదేరటం ఏమిటి అని అడిగేసరికల్లా ఏమన్నాడు, ఏం చెప్పాను బాబు, దీనికి అమ్మా నాన్న లేరు, మరి ఓ శ్రీమంతులు ఇంట్లో ఉంటుంది, నేనేమో వీళ్ళ పక్కింట్లోనే పని చేసుకుంటాను. సరే, దీనికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, వాళ్ళు చూస్తున్నారు, ఆయనకి 100 వరహాలు ఇస్తే కానీ పిల్లనివ్వని అంటున్నాడు. నా దగ్గర 2 వరహాలు కూడా లేవు, మేమిద్దరం ఎప్పటి నుంచో కలిసి పని చేసుకుంటున్నాం, నేను పక్కింట్లో పనిచేసేదాన్ని, అది వాళ్ళ దొడ్లో పనిచేసేది, ఇద్దరం కలిసి చిన్నప్పటి నుంచి ప్రేమించుకున్నాం, ఆయన ఒప్పడు. ఈ లోపల ఎవరో పెళ్లి సంబంధం ఒకటి కుదిరిపోయింది. ఈ లోపల ఆ పక్క ఊళ్ళోంచి ఒక పెళ్లి సంబంధం వచ్చింది, వాళ్ళు 100 వరహాలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఆ పెళ్లి కొడుకు కొట్టి మట్టి బుర్రట. మరి ఏం చేస్తాము, అందుకని ఆ పెళ్లి వాళ్ళు వస్తారని మేమిద్దరం కలిసి పారిపోతున్నామండి, మా తాతగారి ఊరెళ్ళి అక్కడ పెళ్లి చేసుకుంటాము, పెళ్ళి అయిపోయాక వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి అన్నాడు. అనగానే ఈయన బండి ఆపేసి ఉంచున్నాడు. అదేంటండి ఆపేశారు, ఎవరో ఒకళ్ళు వస్తారండి అన్నాడు. అక్కర్లేదు, మీరు పారిపోవాల్సిన అవసరమే లేదు, అసలు ఈ అమ్మాయిని తీసుకుని పారిపోవటమే తప్పు, ఆయనతో మాట్లాడాలి, వాళ్ళు ఒప్పుకోరండి. ఎందుకు ఒప్పుకోరు అంటాడు ఇతను. కాదండి, ఎవరో 100 వరహాలు ఇచ్చి పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారంటే ఆ 100 వరహాలు ఇచ్చింది నేనే నాయన, నువ్వేం కంగారు పడకు, 100 వరహాలు పెళ్లి సంబంధం నేనే అని చెప్పి బండి తిప్పి వెనక్కి తీసుకెళ్ళేసరికి ఈ లోపల ఈ అమ్మాయి ఇంట్లో లేదని కనపడలేదు, పారిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది, ఏదో బట్టల మూటైనా పట్టుకెళ్తారు కదా, బట్టలు పట్టుకుపోయిందని తెలిసి ఆ శ్రీమంతుడు ఆ పెద్దింటి ఆయన అటు ఇటు తిరుగుతున్నాడు కోపంగా. కొంప ముంచేసింది, ఇప్పుడు వాళ్ళు వస్తే నేనేం సమాధానంతో మాట పోయింది కదా. అవును. అక్కడి నుంచి వీళ్ళిద్దరిని తీసుకెళ్తే అవి చూడంగానే ఆయన గట్టిగా అరిచి కేకలేశాడు. ఈ పాపని అన్నాడు, ఎందుకండి కేకలేస్తారు, వాళ్ళిద్దరికి చిన్నప్పటి నుంచి ప్రేమట, హాయిగా పెళ్లి చేసుకొనివ్వండి, మీ కళ్ళ ముందే పడి ఉంటారు, వాడు పక్కిట్లో పని చేస్తున్నాడు, మీ ఇంట్లోనే చేయించుకోవచ్చు కదా హాయిగాను, చెప్పండి అన్నాడు. అనేసరికల్లా అంటే ఇప్పుడు ముందే ఏం చెప్పాడంటే, నీకు 100 వరహాలు కావాలి అంతే కదా, వరహాలు నా దగ్గర ఉండే నేను ఇస్తానన్నాడు, 100 వరహాలు నేను ఇస్తాను, పెళ్లి చేసుకో, పిల్లని ఆయనకి చెప్పకుండా తీసుకెళ్ళకూడదు, వాళ్ళు పెంచారు కాబట్టి అని వెనక్కి తెచ్చేసరికల్లా ఇతను అన్నాడు, ఆయన శ్రీమంతుడు, కాదండి పెళ్లి సంబంధం కుదర్చడానికి ఏముందండి, వాళ్ళు ఎవరికో ఒప్పుకున్నాను, నా మాట పోతుంది, ఈ ఊళ్ళో చాలా పేరున్న వాడిని నేను, వాళ్ళు 100 వరహాలు ఇచ్చినా అందులో సగం ఈ పిల్లకే ఇచ్చేవాడిని, నేను మాట ఇచ్చేసే అది బాగుండదంటే, మీరు మాట ఇచ్చింది మాకేనండి, నేనే పాపనని ఇందాక చెప్పలా ఇప్పుడు చెప్పాడనమాట. ఇందాక డబ్బు ఇస్తానని చెప్పి తీసుకొచ్చాడు. అదే ఆ పిల్ల వీడిని మట్టిబుర్ర అన్నారు కదా వాళ్ళిద్దరు, పెళ్లి కొడుకు పెళ్లి సంబంధం కుదిరింది, మట్టిబుర్ర అని చెప్పారు, కాళ్ళు పట్టుకున్నారు, మమ్మల్ని క్షమించండి అని. పాపన్న అన్నాడు, మీకు 100 వరహాలు కావాలి అంతే కదా ఈ పిల్ల పెళ్లికి, ఆ 100 వరహాలు ఇదిగోండి అని నేను తీసుకోండి అని శ్రీమంతుడికి చేతులు పెట్టాడు. డబ్బులు పుచ్చుకొచ్చాడు నగలు కొనటానికి.
ఆయనకి చేతులు ఆళ్ళ. వీడికి ఒప్పుకొని ఇంకోటికి ఇచ్చి పెళ్లి చేస్తూ 100 వరహాలు ఇతని దగ్గర తీసుకోవటం ఏమిటి అనిపించింది. తప్పనిపించింది. ఇతను ఒప్పుకోలేదు, పాపయ్య ఒప్పుకోవాలి. కాదండి, ఒక 100 వరహాలతోటి ఒకళ్ళు జంట ఎందుకు విడిపోవాలి, శాశ్వతంగా అది వేరైపోతారు కదా, పర్వాలేదంటే ఆయన ఏం చేశాడు, ఆ 100 వరహాలు ఎత్తి ఆ పనిమ్మాయి చేతిలో పెట్టాడు. ఆ లక్ష్మి చేతిలో, ఆ పిల్ల పేరు లక్ష్మి, తన చేతిలో పెట్టాడు. మీ ఇద్దరు హాయిగా మీ జీవితం మీరు గడపండి అని చెప్తే ఆ శ్రీమంతుడు ఆశ్చర్యపోయాడు. ఇదేం పరోపకారం నాయన, ఎక్కడా లేని విడ్డూరం అని ఆశ్చర్యపోయాడు. కానీ వాళ్ళకి పెళ్లి చేసేయండి అంతేనన్నాడు. అంతేనా, నాకు ఇంకేముంది, సరేని అనుకుని వాళ్ళేమో లక్ష్మిని ఆ పక్కనింటి కుర్రాడు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పాపన్నేమో ఇంటికి వచ్చేసాడు. వాళ్ళ అమ్మ లబో దిబోమని మొత్తుకుంది. ఇదేమిట్రా నాయన, పెళ్లి చేసుకోమంటే ఇవో డబ్బుకు డబ్బు పోయే, పిల్లకి పిల్ల పోయే, వాళ్ళకి పెళ్లి చేసి వచ్చావు ఎట్లాగరా నువ్వు అంటే, పోనీ అమ్మా పరోపకారం కంటే ఎక్కువ ఏమిటి అంటాడు. పాపం ఒక 100 తోటి వాళ్ళ జీవితం పాడైపోవాలా? అదే కదా, 100 వరహాలు ఎంతలో సంపాదిస్తాం, కూలీనాలు చేసుకుని రోజుకో రూపాయి కూడబెట్టినా కొన్నాళ్ళకి 100 అవుతుంది. పాపం వద్దు నాకు అలాంటి పెళ్ళి అన్నాడు. కానీ ఊళ్ళో అయిన ప్రచారం వల్ల ఇతనికి పెళ్లి సంబంధాలే రాలేదు, పెళ్ళిళ్ళు లేవు, పెళ్ళి లేదు. ఏ సంబంధం అడిగినా వీడికి మేము ఇవ్వం, వీడు తెలివి తక్కువ పెద్దమ్మ. ఇందులో ఇతని మంచితనం ఎంత ఎక్కువ ఉందో ప్రజలకి తెలివి తక్కువతనంగా అర్థమవుతుంది. అది వీడు మందబుద్ధి, తెలివి తక్కువ వాడు, అవతల వాళ్ళంతా వీడిని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అనిపిస్తుంది కదా. దాంతో ఇక వాళ్ళ అమ్మ ఏమంది, ఇక నీ పెళ్ళి వదిరా నాయన, నాకు ఆశ పోయింది అంట మొదలెట్టి. అబ్బాయి ఏమన్నాడంటే, పాపన్న అమ్మ అట్లా కాదే, దేశాటం చేస్తాను 4 రోజులు, చదువుకున్నానా, నాకు నా చదువు కొంత రాణింపు రావాలి కదా, కొంత డబ్బు తీసుకుని దేశాటం చేస్తా, ఎక్కడైనా నాకు తగిన పిల్ల దొరికితే పెళ్లి చేసుకుంటాలే. ఈ చుట్టుపక్కల ఊళ్ళలో ప్రచారం అయింది. ఈ ఊర్లు దాటి బయటకు వెళ్తే ఎవరో ఒకరు దొరుకుతారు. రూపసీతను కొంచెం చూడడానికి బాగానే ఉంటాడు, దృఢమైన వాడు బాగా, అందుకని ఎక్కడో చోటు చేసుకుంటానులేమ్మా అన్నాడు. అనేసరికి వాళ్ళమ్మ వదిలిపెట్టేసింది. సరే వెళ్ళరా నాయన. అయితే ఏమైంది, ఇతను వెళ్తూ కూడా దారిలో ఎవరు ఏది సహాయాలు అడిగితే వాళ్ళకి సహాయం చేయటం, అడగక్కర్లా, ఎవరైనా బరువు మోసుకుంటుంటే నా చేతికి వెండి నేను పట్టుకొస్తాను, సహాయం చేస్తానండి, పరోపకారార్థం ఇదని శరీరం అంటాడు. అది ఆ బ్యాగ్ బుచ్చుకు వెళ్తాడు. అట్లా వెళ్తూ తిరుగుతూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే ఒక దేవస్థానం దగ్గర ఒక పెద్ద సంత జరుగుతుంది. ఆ సంతలో బాగా తిరిగాడు, అటు ఇటు తిరిగాడు, ఏవో తినుబండారాలు ఏవో కొనుక్కున్నాడు, ప్రయాణంలోకి ఉంటాయని. అయితే ఏమైంది, ఓ కొట్టు దగ్గర కాస్త చెరుకు రసం బండి ఏదో ఉంటే చెరుకు రసం తాగుతూ కూర్చున్నాడు. ఒక ముసలాయన చాలా బరువైన సంచిని మోయలేక మోస్తున్నాడు. మోస్తుంటే ఏమన్నాడు, అయ్యా ఇంత పెద్దవారు ఎందుకంటే ఈ సంచులు మోస్తున్నారు, ఎవరో మగపిల్లలు లేరు మీ ఇంట్లో అన్నాడు. ఎక్కడైనా మగపిల్లలు, ఎప్పుడో మా కొడుకు పోయాడు, నాకున్నదల్లా ఒక కోడలు మనవరాలు, ఆడాళ్ళు ఏమొస్తారని నేనే సామాన్లకి సంతలకి వాటికి వస్తాను, బళ్ళు గిళ్ళు ఏమి లేవు నాయన, ఏదో ఇల్లు వాకిలి ఉన్నాయి కానీ అన్నాడు. అనగానే అబ్బాయి ఇతను ఏమన్నాడు, పాపన్న ఆ సంచి నాకు ఇవ్వండి, మీ ఇంటి దాకా తెచ్చి పెడతాను అని చెప్పేసి, ఇతను మంచి బలశాలి కదా, ఆ మూట ఎత్తి భుజానేసుకున్నాడు. ఆయన సరే కొంచెం కుర్రాడు బాగున్నాడు, ఏదో మాట మంతి ఆడుతూ ఇంటి దాకా తీసుకుపోయాడు. సరే కొంచెం చీకటి పడ్డ కాస్త వెలుగుండగానే ఇంటికి వెళ్ళారు. సరే లోపల నుంచి మంచినీళ్ళు తీసుకొచ్చారు, ఇచ్చారు. సరే వేరే ఊరు వెళ్ళాలి, ఇంకో ఊరు వెళ్ళాలి, అక్కడి నుంచి ప్రయాణం చేయాలి కదా, కొత్త ఊళ్ళు చూడాలి అతను. అనేసరికల్లా ఆయన ఏమన్నాడు, బాబు ఈ రాత్రికి ఉండి అన్నం తిని పడుకోబోయి రేపు పొద్దునే వెళ్తూ కానీ, అక్కడేం వలసిన పని లేకపోతే అక్కడేం పని పాట ఏముంది, తిరగడానికే కదా, దేశాటనే కదా చేయబోతోంది, ఇక్కడే అన్నం తిని పడుకోమన్నాడు. పడుకోమనేసరికల్లా సరే ఇతను ఏం చేశాడు, వాళ్ళ ఇంట్లో అన్నం తిన్నాడు, వాకిట్లో అరుగు మీద పై పంచ పరుచుకొని పడుకున్నాడు. అప్పటి రోజుల్లో లైఫ్స్ ఇంత సింపుల్గా ఉండేవి. అయితే ఒక అర్ధరాత్రి వేళ ఒక 3 గంటలు అవుతుంది, తెల్లవారి 3ంటికి ఏమిటో ఏడుపులు వినపడినాయి ఇతనికి. ఎవరో ఏడుస్తున్నారు, ఏమిటో మాట్లాడుకుంటున్నారు రణగొండ ధ్వనిగా. లేచి వెళ్ళి చూస్తే ఎక్కడ ఇది, వాకిట్లు కొంచెం నడవ వాకిల్లాగా ఉంది, ఓ ఇల్లు, ఇంటికి అరుగుంది, వెనకాల పెరట్లోంచి మాటలు వినపడుతున్నాయి. అర్ధరాత్రి 3ంటికి పెరట్లో ఏం మాటలు వినపడాలి. ఈయన వెనక్కి వెళ్ళాడు. ఒక పెద్ద నడివయసు ఆవిడ, ఓ పిల్ల, ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు, నూతులోకి దిగాలని చూస్తున్నారు వాళ్ళు ఇద్దరు. నువ్వు వద్దు నేను దిగుతా, లేదా మేమిద్దరం కలిసి దిగుదామని. ఈయనకు అర్థం కాల, ఈ పాపయ్యకి అర్థం కాక, అమ్మ ఏం పడిపోయింది, కావాలంటే నేను దిగుతా, మీరిద్దరు దిగబాకండి అన్నమాట. అనేసరికి ఇద్దరు లబో దిగోమని ఏడ్చారు. మేము దిగట్లేదు బాబు, దూకుతున్నాము, దూకాలి, మా పరిస్థితి బాగుండలేదు, మేమేం చేస్తాము అనేసరికి ఈ లోపల ఈ పాపన్న పెద్ద గొంతుతోటి మాట్లాడతాడు. లోపల ముసలాయనకి వినపడింది. ఆయన లేచి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి చూశాడు. ఇదేమిటి అమ్మ ఇట్లా చేస్తా అంటే, ఇంకేం చేయను తాతయ్య, చచ్చిపోవడం కంటే ఇంకొక చిత్రం ఉందా నాకు అని ఆ పిల్ల ఏడవటం మొదలుపెట్టి, ఏమిటి వాళ్ళకు వచ్చిన కష్టం, ఏమిటి కష్టం అని అడిగేసరికల్లా ముసలాయన అన్నాడు, ఏం చేయను ఆయన, నాకు ఒకడే కొడుకు, ఒక కోడలు, ఒక మనవరాలు, ఈ పిల్ల పుట్టిన 4-5 ఏళ్ళకి మా అబ్బాయి పాము గారు చచ్చిపోయాడు,
ఈ కోడల్ని పిల్లని సాక్కొస్తున్నాయి. పిల్లకి 16 పెళ్ళిడు వచ్చింది, 16-17 ఏళ్ల పిల్ల. పిల్ల 10వ ఏట వ్యక్తురాలు అవుతుంది. ఇంకా జాతకం చూపిద్దామని జాతకం చూపిస్తే మా పిల్ల నష్టజాతకురాలని, దానికి పెళ్ళవంగానే భర్త చనిపోతాడు, విధవ యోగం ఉందని, వైధవ్యం ఉంది అని జాతకంలో చెప్పారు. ఏ పెళ్లి సంబంధం వాడొచ్చినా అది కనపడుతోంది. మా ఊరు పురోహితుడు ఆ మాట ప్రచారంలోకి వచ్చేసింది. పురోహితుడు చెప్పేశాడు. దాంతో పెళ్లి సంబంధాలు లేవు. సరే పెళ్లి చేస్తే వైధవ్యం వస్తుంది కాబట్టి ఎందుకు వచ్చిందిలే అని ఆ పెళ్లి సరే ఏనాటికైతే ఆనాటికి వస్తుంది, మనంతట మనం ప్రయత్నం చేద్దని పిల్ల వ్యక్తురాలు అయింది. ఇంకా ఇంట్లోనే ఉంచుకున్నాం. అయితే ఈ రాజుగారు ఒక ఇది వేయించారు, టముకు. ఏంటంటే 16 సంవత్సరాలు నిండిన పిల్లలు ఎవరైనా వివాహం కాకుండా ఉంటే వాళ్ళకి గ్రామాధికారి ఇష్టం వచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేసేస్తారు. 16 ఏళ్లకి పిల్లకి పెళ్లిళ్ళు చేసేసేయాలని రాజుగారు ఒక ఆజ్ఞ జారీ చేశారు. ఈ జారీ చేసిన ఆజ్ఞ ప్రకారం ఈ పిల్లకి 16 ఏళ్ళు నిండితే రేపొద్దున గ్రామాధికారి వస్తే ఆ ఊళ్ళో ఉన్న 2వ పెళ్లివాడికో 3వ పెళ్లివాడికో ఇచ్చి పెళ్లి చేసేస్తారు ఈ పిల్లని. 2వ పెళ్లివాడు పోతే వాడి సంతానానికి ఈ పిల్ల దొరికేస్తుంది. అంతే కదా. అదే కదా. అందుకని ఈ పిల్ల లబోదిబోమని ఏడుస్తుంది. ఇప్పుడు పెళ్ళి ఎక్కడ జరుగుతుంది దానికి? అందుకని ఏడుస్తున్నావు. పిల్ల ఏమో దూకులో దూకుతామని వస్తే తల్లి వెనకాలే పరిగెత్తుకొచ్చి నేను కూడా దూకుతానంటుంది. అది విషయం. వాళ్ళు తెలియక ఈయనేమో ఏదో పడిపోయిందని నేను దిగి తీస్తానమ్మా అంటున్నాడు అనమాట. సరే ఇది వినేసరికల్లా ఏ పాపని అన్నాడు, దాందే ఉందండి, మీలో పెళ్ళైపోయిందని చెప్పండి అన్నాడు. ఎట్లా చెప్తాం పెళ్ళైపోయిందని అనేసరికల్లా ఈ ఆయన ఏమన్నాడు ముసలాయన, అయ్యో అది కాదు నాయన, గ్రామాధికారి ఒకడే రాడు, పురోహితుడిని వెంబడి పెట్టుకొస్తాడు, ఈ పిల్లకి పెళ్లి కాలేదని చెప్తాడు ఆయన, అది తెలిసిపోతుంది అనేసరికల్లా ఇతనే ఏమన్నాడు, అయితే ఏముంది పెళ్ళి రేపొద్దున చేసేసుకుందాము ఏముంది అన్నాడు. అనేసరికల్లా అయ్యో నాయన నువ్వు చచ్చిపోతావు, నాకు అట్లా నువ్వు చచ్చిపోతావు కదా, ఏం చెప్పాడు పురోహితుడు, ఈ పిల్లకి పెళ్ళి అయితే భర్త చచ్చిపోతాడు అని చెప్పాడు. నీకెందుకు వచ్చింది నాయన ఈ కష్టం అంటే, ఏం పర్వాలేదండి, పరోపకారార్థం ఇదే శరీరం అన్నారు మా గురువు గారు, ఏమవుతుంది వివాహం చేసుకుందాము, నేనే పెళ్లి కొడుకుని చూపిస్తారు, ఎలాగూ నువ్వు నా దారి నేను పోతా, మీ పిల్లని మీరు ఉంచుకోండి అన్నాడు. అనేసరికల్లా సరే ఆయన తాతగారు తల్లి సంతోషించారు, వీడెవడో మంచివాడు దొరికాడు, పోనీ పిల్లకి పెళ్ళయిందన్న పేరైనా ఉంటుంది. సరే తెల్లవారేసరికల్లా పురోహితుడిని కేకేశారు, మా పిల్లకి పెళ్లి కుదిరింది, ఫలానా పాపన ఒక కుర్రాడు మా ఇంట్లోనే ఉన్నాడు, పెళ్లి చేయొద్దు కానీ రమ్మన్నారు. అనేసరికల్లా సరే చుట్టాల పక్కలంతా చేరారు. మధ్యాహ్నానికల్లా గ్రామాధికారి కూడా వచ్చాడు, పెళ్లి చేసుకుంటున్నారు కదా ఇంకేముంది, సరే ఊరుకున్నాడు. సరే చుట్టుపక్కల ఊళ్ళో ఉన్న వాళ్ళంతా వచ్చారు, గబగబా పందిరేశారు. అప్పుడున్న కంసాలి గబగబా నా దగ్గర చేసిన సూత్రాలు ఉన్నాయి పట్టుకొస్తానన్నాడు. నేచర్ల పద్మశాలీలు ఉంటారు, వాళ్ళు 2 పట్టు చీరలు పట్టుకొచ్చి ఇచ్చారు, అన్నీ అమిరిపోయినాయి. మధ్యాహ్నానికి పెళ్ళి. అయితే ఏమైంది, పురోహితుడికి ఏం భయపట్టుకుంది, ఈ కుర్రాడెవడో పెళ్లి కొప్పుకున్నాడు, వీడు ఏమీ కాకుండా చూడడానికేమో పిడిరాయల్లే ఉన్నాడు, గుండుపిక్కలే, రేపొద్దున వీడికి ఏమీ కాకపోతే నా జ్యోతిష్యం ఊళ్ళో ఎవరైనా నమ్ముతారా? ఎవ్వరూ నమ్మరు. సో తను చెప్పింది నిజం అవ్వాలని ఏం చేశాడు ఆయన, ఓ నీళ్లలో ఏదో పదార్థం కలిపి పట్టుకొచ్చాడు. వివాహం సంపన్నమైంది, చక్కగా పెళ్లి చేసేశారు. అందరూ చూశారు, చక్కగా ఉన్నాడు పిల్లాడు అని, బాగున్నాడు అనుకుంటే ఈయన అన్నాడు, నాయన ఈ నీళ్ళన్నీ తాగేసేయి అని తీర్థం ఇచ్చాడు. గంగాజలం అని చెప్పి ఇచ్చేసరికల్లా ఈ పాపాన్ని ఏం చేశాడు, తాగేసాడు. పెళ్ళి అయిపోయింది, తలంబ్రాలు పోస్తున్నారు, ఇంకా ఏమిటో హోమం ఏమో అవన్నీ ఉంటాయి కదా, ఉన్నట్టుండి ఈ పాపాన్ని విరుచు పడిపోయేసరికి లబో దిబోమని ఏడ్చారు. ఈ పురోహితుడు అన్నాడు, నేను ముందే చెప్పాను కదా, ఇది నేను చెప్పాను మీరు వినలేదు, పిల్లలు పెళ్లి చేశారు, ఇదిగో పడిపోయింది. అయ్యో ఊళ్ళో వాళ్ళంతా అయ్యో వీడెవడో ఎక్కడి నుంచో వచ్చాడు, శుభ్రంగా ఉన్నాడు కుర్రాడు, పాపం లబలబలాడిపోయారు. ఆ పిల్ల ఏడుపు, పెళ్లి కూతురు ఏదో చక్కగా మంచి మొగుడు దొరికాడు అనుకుంటే ఇలా అయ్యింది. తాత ఏడుస్తున్నాడు, అమ్మ ఏడుస్తున్నాడు, అందరూ ఏడ్చారు తలా ఒక పక్కన. గ్రామాధికారి వచ్చి వివాహం అవ్వగానే పెండి కుమారుడు మరణించాడని రాసుకున్నాడు. మరణించేశాడు, పడిపోయాడు. పడిపోతే చచ్చిపోవడమే. ఇంకా అప్పుడు డాక్టర్ల ఇలా చూద్దామా, ఇక్కడ చేయబెట్టి చూస్తాం, అవన్నీ వాళ్ళకి తెలుసా చచ్చా. పురోహితుడు ఒక మాదిరిగా ఆయుర్వేదం వైద్యం చేసి ఆయన పోయాడు పిల్లాడు అన్నాడు. అంతే సంగతులు. అందరూ ఏడ్చారు. 1 గంట గడిచింది. వీడికి ఎట్లా వీళ్ళు పుట్టి వాళ్ళకి కబుర్లు చేయాలో వీళ్ళకి తెలియలే. పైగా వెంటనే సినిమాలలాగా ఇలా పడిపోగానే ఇలా తీసుకుపోరు కదా. నలుగురు ఏడ్చి వారా వీరా ఈ కుర్రాడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ ఊరు నుంచి వచ్చాడు కనుక్కోవాలి అని మాట్లాడుకునే లోపల ఒక పెద్దగా ఒక కేక పెట్టి లేచి కూర్చున్నాడు. ఈ పాపను లేచి కూర్చున్న అందరు నిర్ఘాంతపోయారు. ఏమిటి ఎట్లా పడిపోయాడు, ఎందుకు లేచి కూర్చున్నాడు అని. ఇతను ఏమన్నాడు, ఏమిటో మంచినీళ్ళు ఇచ్చారు పురోహితుడు, తాగిన తర్వాతే నాకు కొంచెం తిక్కగా అనిపించింది, నేను నా తల తిరిగి పడిపోయాను అన్నాడు.
అనేసరికల్లా జనాలంతా చేరారు. ఏమిచ్చావు చెప్పు నువ్వని. ఈ పురోహితుడు వెంటనే తిరుక్కున్నాడు. వీడు దుంపదగ్గ వీడు గట్టి పిండాం, బలశాలి, విషం కల్పించినా వాడు చచ్చిపోలేదు. స్పృహ తప్పిపోతే తీసుకెళ్ళి తగలేస్తే అయిపోయేది. వీడు స్పృహ తప్పినా కాసేపట్లో తేరుకున్నాడు. 2 గంటల్లో లేచి కూర్చున్నాడు. వాడు చాలా కాలం గురువు దగ్గర ఉన్నాడా, అన్ని ఆకులు అలమలు అన్ని తిని గట్టిగా తయారయ్యాడు అతను. పురోహితుడు వెంటనే తేరుకుని నేనే కల్పించాను ఈ పిల్లాడికి అన్నాడు. ఎందుకుట, ఇప్పుడు అమ్మాయి జాతకంలో దోషం ఉంది, భర్త మరణించాలి. పిల్లాడి జాతకం నేను గుణించా వాడు చెప్పిన ప్రకారం. వీడికి దీర్ఘాయుష్యు. అందుకని వీడి మీద నుంచి ఈ నింద పోవటం కోసం, అంటే ఏమనాలి దాన్ని, కీడు తొలగిపోవటానికి కాసేపు పిల్లాడు చచ్చిపోయాడు అనుకుని మీరంతా ఏడ్చారనుకో అయిపోతుంది. అందుకని ఈ పని చేశాను అన్నాడు. అనేసరికి జనాలు నమ్మారు. మరి పురోహితుడు ఏ చెప్పినా నమ్మేసే రోజులు పాపం అవి. ఎవరు చెప్పినా పురోహితుడు అనకూడదు. ఎవరు చెప్పినా పురోహితుడు ఏమనుకున్నాడంటే కనీసం ఇలా మాట తప్పించుకునైనా తన మాట నిలబెట్టుకోగలడు, లేకపోతే ఆ ఊళ్ళో ఎవరో అతని మాట నమ్మరు రేపొద్దున. అవునవును, ఆ ఇబ్బంది ఉంది కదా. సరే అక్కడి నుంచి తర్వాత పెళ్లి తర్వాత చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసి 10 రోజులు వాళ్ళ ఇంట్లోనే ఉండి తర్వాత తన భార్య మీనాక్షిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. వాళ్ళు కూడా సంతోషించారు. ఆ తర్వాత మామగారు లేరుగా, అత్తగారు తాత వాళ్ళు కూడా ఈ ఊరికి రాకపోక చేస్తూ ఉండేవారు. మీనాక్షి ఆ పెళ్లి కూతురు పేరు. ఆ మీనాక్షిని తీసుకుని ఇంటికి తీసుకుపోయాడు పాపన్న. ఆవిడకి ఇంటికి వెళ్ళాక అమ్మాయికి తెలిసింది. ఇప్పుడు తనని రాత్రి మన ఇంట్లో వాకిట్లో పడుకుని నేను చేసుకున్నానని చెప్పండి, కావాలంటే నేను చేసుకుంటాను, చస్తే చచ్చాను అన్నాడు. ఏమన్నాడు, పోతే పోతానులేండి, బతుకుంటే నా దారి నేను పోతాను లేదని అన్నాడు. ఇంత మంచివాడు, తనకు దొరికినందుకు అమ్మాయి సంతోషించింది. కానీ ఆ ఊరు వెళ్ళాక అమ్మాయికి ఏం తెలిసిందంటే వీడందరికీ పరోపకారమే చేస్తాడు. కానీ వాడి ఆ పరోపకార బుద్ధి తన జీవితాన్ని నిలబెట్టింది, సంతోషించింది, తనకు లైఫ్ ఇచ్చింది కదా అదే. అందుకని అక్కడి నుంచి ఆయన ఏ పరోపకారం చేసినా అమ్మాయి కాదనేది కాదు. సరిపోయింది. ఏమని చేసినా సరే, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరికి ఏమైనా ఇచ్చినా పోనీ పరోపకారార్థం ఇదని శరీరం అని ఆయన మొదలెట్టిన శ్లోకం ఇవిడు పూర్తి చేసేది. అట్లా వాళ్ళిద్దరు ఇలసాటు లేని జంటలాగా హాయిగా చాలా కాలం పాటు ఉన్నారు. పాపన్న చదువు పేరుతోటి ఈ చిన్న సిరీస్. ఈయన పెళ్ళైపోయింది కదా, తర్వాత పాపన్న పెద్దవాడైపోయాక ఉండే కథలు, మళ్ళీ పరోపకారి పాపన్న కథలు పేరుతోటి ఇంకొక సిరీస్ వస్తుంది. ఇక్కడికి పరోపకారి పాపన్న చదువు సిరీస్ పూర్తయిపోయింది. మళ్ళీ తర్వాత ఆయన ఎట్లాంటివి చేశాడు అవి మళ్ళీ పెరిగినా కూడా ఇదే తంతారమ్మ గారు. అతని పద్ధతి అది, హెల్ప్ చేస్తాడు అంతే. విచిత్రంగా జయ ఇట్లా సొంతం చూసుకోకుండా చేసేవాళ్ళు ఎదురు దెబ్బ తిన్నా దాన్ని దెబ్బగా భావించరండి. భగవంతుడు కూడా వాళ్ళకి సరిగ్గా టర్న్ చేస్తాడు, వాళ్ళ మీదకి వచ్చిన విషయాన్ని కూడా సరి చేసేస్తాడు. అవునవును, ప్రకృతి చేస్తుంది చూడు ఆ పని. కనిపిస్తారంటారా రమ్మగారు ఈ కాలంలో మనకి? ఉన్నారంటారా? ఉన్నారు. తను మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం అని ముందే మానేస్తాం. చాలా మంది మానేస్తారు. కానీ ఇప్పటికీ హెల్ప్ చేసేవాళ్ళు, ఇతరుల కష్ట నష్టాలని పట్టించుకునేవాళ్ళు వాళ్ళు లేకపోతే ఈ భూమి ఇలా ఉండేది కాదు, ఆకాశం పైన ఉండేది కాదు. జయ ఉంటారు ఖచ్చితంగా. ఆకాశానికి పందిరి గుంజలు అవి లేకపోతే ప్రపంచం ఇట్లా నడవదు. ఎవరో ఒకళ్ళు ఇప్పుడు అందరికీ పరోపకారం కాకుండా కొందరికి చేసే వాళ్ళు ఉన్నా చాలుగా. ఒక విషయానికి చేసినా చాలు, అప్పట్లాగా కాకుండా. అప్పట్లాగా ఇప్పుడు ఈయన అన్నిటికీ పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం కింద అన్నిటికీ పరోపకారం అయ్యింది. అవునవును. కొన్ని విషయాల్లో నేను నా ఉద్యోగం నేను చేసుకుంటాను, నా పని నేను చేసుకుంటాను, నా పనిలో ఇంకోటి భాగస్వామ్యం ఇవ్వను, కానీ నేను రోజుకో 100 రూపాయలు దానం చేస్తా అంటే కూడా పరోపకారమే. అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా భూమి నడుస్తోంది. అవునమ్మ, మొన్నటికి మొన్న కూడా మనం చూసాం చూడండి ఈ సిచ్యువేషన్ లో ఎంతంత హెల్ప్లు చేశారు జయ. అసలు తనను మించి చేసిన వాళ్ళు చాలా మంది రోజు అన్నం వండి పెట్టిన వాళ్ళు, దారిపోతున్న వాళ్ళకి ప్రతిరోజు బాక్సులు కట్టించి ఇచ్చిన వాళ్ళు, ఎక్కడెక్కడెక్కడి నుంచో డబ్బులు తెప్పించి అవును దానం చేసిన వాళ్ళు. అవును, ఈ దారిలో వీళ్ళకి ఆ డబ్బు అవసరం కాబట్టి వాళ్ళ దారిలోనే ప్రజలు నడిచెళ్తుంటే వాళ్ళకి డబ్బులు పంపించిన వాళ్ళు. పాత ఫ్రెండ్షిప్ని ఇంతకుముందు మనకి ఎప్పుడో సహాయం చేసిన ఆటో డ్రైవర్లకి సహాయం ఏం చేస్తారు ఆటో డ్రైవర్లు? అవును, వాళ్ళు మనతో ప్రయాణం చేస్తారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా మనం ఎంతమందిని చూసాం. మరి వాళ్ళంతా ఉన్నారు కాబట్టి ఇవాళ రోజు ఇలా ఉంది. ఖచ్చితంగా రమ్మగారు. కానీ ఈ లక్షణాన్ని అలవర్చుకోవటం ఎంతకైనా సరే, అంటే పూర్తిగా మీరు అన్నట్లు పాపన్నలాగా చేయలేకపోయినా మనకి తోచినంత మనం చేసుకుంటూ చేయగలిగినంత సహాయం, మనకి ఇబ్బంది లేనంత మటుకు చేసినా కూడా మంచిదే. అంతే. నమస్తే. నమస్తే.